కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగిన షేక్ అస్మా సిస్టర్ని ఈరోజు యేసయ్య మన రామకృష్ణాపురం గ్రామంలో ఈ రకంగా వాడుకుంటూ ఆయన ఘనత పొందుతున్నాడు అంటే తన ద్వారా ఇక్కడున్న మనందరికీ యేసయ్య ఏం చెబుతున్నాడు అనేది ఒక ప్రశ్న. ఏం చెప్తున్నాడంటే, అస్మా సిస్టర్ ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి చదువు లేకపోయినా, మన తెలుగువారు కాకపోయినా, తనే నా కోసం అంత చక్కగా తెలుగులో పాటలు పాడుతూ నన్ను ఘనపరుస్తూ ఉంటే, మరి తెలుగు వచ్చిన మీ అందరి సంగతి ఏంటి? అమ్మో, నేను అనట్లేదమ్మా, గొడవకి రాకండి దయచేసి. ఎవరంటున్నారు ఈ మాట? యేసయ్య అంటున్నాడు. నిజమే కదా, మనందరికీ తెలుగు వచ్చు. పాటలు పాడాలంటే భయం, సిగ్గు. కొంతమందిని పాటలు పాడమంటే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు కట్టుకున్న పట్టు చీరలు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళ స్టైలు చూపించుకోవడానికి పాటలు పాడేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఇంట్లో లేరంటారా? మీరు నన్ను మళ్ళీ పిలవకపోయినా పర్వాలేదు. ఒక మాట అయితే సూటిగా చెప్తాను, మనుషుల్ని సంతోషపెట్టేవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మీరు దేవుడి కోసం చేసే ప్రతి పని అది మనుషుల్ని సంతోషపెట్టే విధంగా ఉందా, లేక దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందా అని ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు దేవుడి కోసం చేసే పనిలో మీరు హైలైట్ అవుతున్నారా, దేవుణ్ణి హైలైట్ చేస్తున్నారా? మీరు దేవుడి కోసం చేసే పనిలో మీరు ఫేమస్ అవుతున్నారా, దేవుని ఫేమస్ చేస్తున్నారా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం చేసే పనిలో ఎవరు హైలైట్ అవ్వాలి? దేవుడు హైలైట్ అయితే ఆటోమేటిక్గా నువ్వు హైలైట్ అయిపోయినట్టే. ఆయన గణపరిచిన ఆయన నిన్నేమైనా వదిలేస్తాడా? నువ్వు ఆయన్ని అలా తీసుకెళ్తూ ఉంటే అంతకు మించిన వేగంతో ఆయన నిన్ను కూడా హెచ్చిస్తూ ఉంటాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆ బిడ్డ ద్వారా మనందరికీ చెప్తున్న మాట ఒక్కటే, యేసయ్య కోసం నేను ఏదో రకంగా వాడబడాలి అనే తపన మీలో ఉంటే చాలు, మన దేవుడు ఎవరినైనా తప్పకుండా వాడుకుంటాడు. అస్మాని వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని కూడా వాడుకొనును గాక. వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధ గ్రంథాలు తెరచి ప్రతి ఒక్కరు కూడా, బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ బైబిల్ తెరవాలి. మీ చేతిలో ఉన్న బైబిల్ విలువేంటో తెలుసా? ప్రపంచములో అతి వేగంగా అమ్ముడుపోయే గ్రంథాల్లో మొదటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దాని విలువ మీరు తెలుసుకొని చక్కగా ఓపెన్ చేసి కీర్తనలు ఒకరు వాక్యాన్ని మైకులో చదివి సహకరించండి. బయట ఉన్న వాళ్ళకి కూడా వినబడుతుంది. బయట ఉన్న వాళ్ళకి నా మాటలు వినబడుతున్నాయా? వినబడుతున్నాయా అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కీర్తనలు 119వ కీర్తన సామ్స్ చాప్టర్ 119 వర్స్ 71, 71వ వచనము. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. శ్రమ కలుగుట నాకు మేలాయను. సంగమా చెప్పండి, శ్రమలు మనకి ఏం చేస్తాయంట? మరి మీకు ఎందుకు ఏడుపు వస్తుంది? శ్రమలు మీకు మేలు చేస్తాయని చెప్పి మీరే చదివారు, మీరే చెబుతున్నారు, మరి మీకు ఎందుకు ఏడుపు వస్తుంది? దేవుని ఆత్మ చాలా స్పష్టంగా చెబుతున్న మాట. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్న శ్రమలకి గాను రాత్రిపూట మీ ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత మీలో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆ శ్రమల్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కొంతమంది ఇక్కడ ఉన్నారని పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. శ్రమ కలుగుట నాకు మేలాయనని చెప్పి నువ్వే చదివినప్పుడు, నువ్వే చెబుతున్నప్పుడు నీకు ఇంకా ఏడుపు వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం పట్ల నీకు విశ్వాసము లేదు. బైబిల్ చెప్తున్న మాట, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. శ్రమ కలుగుట నాకు మేలాయను. ఇలాంటి అద్భుతమైన మాటలు మనకి ఏ గ్రంథాలను కూడా దొరకవండి. ఒకవేళ మీరు ఇదే మాటని దేవుణ్ణి ఎరగని అన్యుల దగ్గరికి వెళ్ళి, అన్నా, అక్క, కష్టాలు శ్రమలు మనకి మేలు చేస్తాయి అని మీరు అన్యులతో చెప్పారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో తెలుసా? అరే, ఇవిని హైదరాబాద్ ఎర్రగడ్డ తీసుకెళ్ళండి అంటారు. ఏముంది ఎర్రగడ్డలో? మెంటల్ హాస్పిటల్. శ్రమలు మనకి మేలు చేయడం అంటే పిచ్చిదానా మాట్లాడుతున్నావు అంటారు అన్యులు. ఎందుకంటారు వాళ్ళ మాట? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి ఉన్నది. దేవుని వాక్యంలో ఉన్న మర్మము, భావము, తాత్పర్యము క్రైస్తవులుగా మనకు అర్థమవుతుంది, కానీ అన్యులుగా వారికి అర్థం కాదు. దేవుని కృప పొందిన ఒక సేవకురాలుగా చెబుతున్నాను, యేసు నామములో మన రామకృష్ణాపురం గ్రామంలో ఉన్న అన్యులందరూ త్వరలోనే ధన్యులుగా మారుదురుగాక.
ఈ గ్రామము నుండి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా ఉండునుగాక. విశ్వాసంతో రెండు చేతులు ఆకాశం వైపు చూపించి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. ఏసయ్యా, మా గ్రామము నుండి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా. మా గ్రామములో ఉన్న అన్యులందరూ త్వరలోనే ధన్యులుగా మారాలి ఏసయ్యా. అందుకే శ్రమల గురించి ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నారు: శ్రమలని కోరుకోవాలి, శ్రమలతోనే ఆడుకోవాలి అని. మన ఇంట్లో శ్రమలు లేకపోతేనంట మార్కెట్లోకి వెళ్ళి శ్రమలు కొని తెచ్చుకోవాలంట. అంటే దాని అర్థం ఏంటి? శ్రమలు ఉంటేనే మనకి దేవుడి విలువ, జీవితం విలువ తెలుస్తుంది. కష్టపడుతున్న వాడికి సుఖం విలువ తెలుస్తుంది, కానీ సుఖపడేవాడికి కష్టం విలువ తెలియదు. ఒక మాటలో చెప్పాలి అంటే నిజమైన సుఖం మనకి కష్టంలోనే దొరుకుతుంది. ఆ వ్యక్తి చాలా కోటీశ్వరుడు. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా సుకుమారంగా పెరిగాడు. అతనికి ఒక భార్య, ఆమెకు ఒక ఆశ. ఏంటి ఆశ? నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి, ఏమే ఇవాళ వంట సూపర్ చేశావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ. అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే ఈ వ్యక్తి అంటాడు, ఒసేయ్ ఈరోజు ఈ కూరలో ఉప్పు లేదు, ఈరోజు ఈ కూరలో కారం లేదు, అసలు ఇవాళ వంటే బాగోలేదు అని చెప్పి. ఏంటి కొంతమంది సిస్టర్లు నవ్వుతున్నారు? ఆహా, ఇంట్లో బ్రదర్స్ అదే బాపతా ఏంటి? అయితే జాగ్రత్తగా వినండి. రోజు వంకలు పెడుతూ ఉన్నాడంట. అయితే ఆ భార్యకి చింత, అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుద్ది, ఒక్కరోజైనా వంట బాగా చేసావని చెప్పి అనడేంటి అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది. ఒకరోజు ఈ కోటీశ్వరుడి పరిస్థితి తారుమారైపోయింది. అమీర్ కాస్త గరీబ్ అయిపోయినాడు. అనుకోకుండా ఆస్తంతా పోయింది, పేదవాడు అయిపోయాడు. ఎంత పేదవాడో తెలుసా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రోజంతా కష్టపడితే కానీ కడుపు నిండినంత పేదవాడు అయిపోయాడు. పాపం ఒకరోజు ఈ వ్యక్తి కుటుంబాన్ని పోషించడం కోసం బయటికి వెళ్ళి రోజంతా కష్టపడి సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. అయితే ఆ భార్య ఏం చేసింది? అయ్యో, నా భర్త రోజంతా కష్టపడ్డాడని చెప్పి ఆమె వేడి వేడి అన్నము, రోట్లో నూనె పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడితో ఈ వ్యక్తి అన్నం తింటూ తింటూ భార్య ముఖం చూసి అంటాడంట, ఓసే పచ్చడి ఎంత బాగా చేసావే. ఒకేసారి ఆ పెళ్ళం నోరెళ్ళ పెట్టిందంట. ఇదేంట్రా నాయన, ఇన్ని రోజుల నుంచి ఇంత రుచికరమైన వంటలు వండి పెడితే ఏ రోజు నీ పాపిష్టి నోటితో బాగుందని అనలేదు, ఆఖరికి నీ ముఖానికి నెక్స్ట్ ఏంటి? మీకు బాగా ప్రాక్టీస్ ఈ విషయంలో. ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని చెప్పి. ఈ కథలో ఉన్న నీతి ఏంటి? వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి దేని విలువ కూడా తెలియలేదు. ఎప్పుడైతే ఆస్తి అంతా పోయి సుఖంలోంచి కష్టంలోకి వచ్చాడో అప్పుడు ఆ వ్యక్తికి జీవితం విలువ, భార్య విలువ, తిండి విలువ తెలిసొచ్చాయి. అందుకే అంటారు, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా యేసయ్యా నా జీవితంలోనికి కష్టాల్ని, శ్రమల్ని రానివ్వకు అని ప్రార్థన చేయకండి. అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించడు. బికాజ్ శ్రమలే లేకపోతే మనం దేవుడినే మర్చిపోతాం. నీ జీవితంలో, నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే మన కళ్ళు ఏమవుతాయి? నెత్తికెక్కిపోతాయి. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? అంజలి, యేసయ్యని నమ్ముకున్న నా జీవితంలో ఈ ముళ్ళు ఎందుకుంది? ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న మా ఇంట్లో ఈ శ్రమ ఎందుకుంది అనే ప్రశ్న మీలో కొంతమందికి ఉంది. ఈ రాత్రి ఆ ప్రశ్నకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు, వినండి. యేసయ్యని నమ్ముకున్న నీ జీవితంలో ఆ ముళ్ళు, ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న మీ ఇంట్లో ఆ శ్రమ ఎందుకున్నాయో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడికి దగ్గర చేయడానికి. ఏమో నీ జీవితంలో ఆ ముళ్ళు, నీ కుటుంబంలో ఆ శ్రమ లేకపోతే నువ్వు దేవుని విడిచిపెట్టి తిరుగుతావేమో. నమ్మగలవా నిన్ను నన్ను? అందుకనే బైబిల్లో భక్తుడు ఒక మాట అంటాడు, సామెతల గ్రంథము 30, సామెతలు 30వ అధ్యాయము 8-9 వచనాలు. వ్యర్థమైన వాటిని ఇప్పుడు ఇది చేత్తో పట్టుకుంటే బాగా వస్తుందా? కేబుల్ ప్రాబ్లం ఉంది. ఓకే, వేరే ఛాన్స్ ఏం లేదా? ఇంకా వైర్ మైక్ చూడండి ఒకసారి. రుకో నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చదువున్నారా వాక్యం అది? ప్రైజ్ ద లార్డ్. అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. వింటున్నారా? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోండి, మన బుద్ధులు ఎలా మారుతాయో తెలుసా? యేసయ్యా ఎవరు నువ్వు, ఐ డోంట్ నో అనే రకాల మన టాలెంట్ మనకు అర్థం కావట్లే. అందుకే దేవుడు మన జీవితంలో కొన్ని ముళ్ళని, మన కుటుంబంలో కొన్ని శ్రమల్ని ఉంచి ఆయనకి దగ్గరగా పెట్టుకున్నాడు. యేసేకి దగ్గరగా ఉంటూ నా జీవితంలో ఎన్ని శ్రమలున్నా పర్వాలేదు అంజలి అన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. మనస్ఫూర్తిగా రాలా? నారు పోసిన వాడికి నీరు పోవడం తెలీదా? నిన్ను శ్రమల్లో ఉంచిన దేవుడికి నేను ఎప్పుడు సంతోషపెట్టాలో తెలీదా? తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి. ఒక నిజం చెప్పనా? ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా, బయట ఉన్నవాళ్ళు కావచ్చు, లోపల ఉన్నవాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుడికి దగ్గరైన వాళ్ళం. అవునా కాదా? సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎప్పుడు రావాలి దేవుడి దగ్గరికి? ఒకసారి మీరందరూ మీ గతంలోకి వెళ్ళిపోండి. నువ్వు యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నావు? నువ్వు చర్చికి రావడం ఎలా మొదలుపెట్టావు? నువ్వు యేసుని ఎలా తెలుసుకున్నావు అని ఆలోచించు. ఏదో ఒక కష్టం, బాధ, ఇబ్బంది, రోగం వచ్చినప్పుడే మనం అందరము దేవుడికి దగ్గరైన వాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసే దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. అవునంటారా కాదంటారా? యేసే దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, లేకపోతే డబ్బైనా పోవాలి. ఏదో ఒకటి జరిగితే తప్ప మన మాట వినే రకాలమైతే కాదు. నిజానికి ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఏదో ఒక శ్రమ ఉంది. నా జీవితంలో ఏ శ్రమలు లేవు అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? ఎనీబడి హియర్? నో. మనందరికీ శారీరకంగానో, మానసికంగానో, ఆర్థికంగానో, కుటుంబపరంగానో ఏదో ఒక శ్రమ ఉంది. అయితే ఒక ప్రశ్న, క్రైస్తవులుగా మనకి శ్రమలు వస్తే ఎలా ఉండాలి? దీనికి సమాధానం వాక్యం చెప్తుందో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 11:12 చదవండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాలు. శ్రమయందు, వాక్యం మైక్లో చదవండి సిస్టర్, బయట వాళ్ళు కూడా వినపడాలి. ఎందుకంటే మనం ఈ సభ పెట్టింది అనేకులకి వాక్యాన్ని వినిపించడానికి. వినటం వలన ఏమవుతుంది? సో మీరు వాక్యాన్ని మైక్లో చదవడం ద్వారా అనేక మంది విశ్వాసాన్ని పెంచిన వారు అవుతారు. కాబట్టి చదవండి, మళ్ళీ చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. ఇప్పుడు చెప్పండి, శ్రమయందు. ఇప్పుడు శ్రమలు వస్తే ఎలా ఉండాలంట? చెబుతున్నారా, ఉంటున్నారా? శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి అని మీరు చెబుతున్నారా, ఉంటున్నారా? చెప్పడం వేరు, ఉండడం వేరు. దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవులా జీవించడం వేరు. am I right? ఆర్ యు అగ్రీ విత్ మీ? ఐ రిపీట్ అగైన్. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవించడం వేరు. సారీ టు సే లైక్ దిస్, క్షమించండి ఇలా అంటున్నందుకు. ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది మేము క్రైస్తవులం అండి అని చెప్పుకుంటున్నారు. మీలో కొంతమంది మాత్రమే క్రైస్తవులా జీవిస్తున్నారు. ఎవరైతే క్రైస్తవులము అని చెప్పుకుంటారో వాళ్ళకు వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉండలేరు. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వైపు చూస్తూ ఓర్పుగా ఉండగలరు. అందుకే క్రైస్తవులారా, మీ అందరికీ 2 చేతులు జోడించి ఒకే ఒక మాట చెప్తాను. ఇక నుంచి మీరు క్రైస్తవులం అని చెప్పుకోవడం మానేసి క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవించి చూపించండి, బ్రతికి చూపించండి. యేసు నామములో మన ప్రవర్తన ఇతరులకి సువార్తగా అందునుగాక. ఈ రోజులో నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కావట్లా. కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ఇతరులకు సువార్తగా అందించాలి. ఏంటంజలి, మన ప్రవర్తనతో ఇతరులకు సువార్త అందించాలా? అది సాధ్యమేనా? మీరే చెప్పండి, సాధ్యమా అసాధ్యమా? సాధ్యమే. ఎలా?
ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచే చెప్తాను. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు చెరసాల నాయకుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి మరీ అడుగుతాడు, అయ్యా రక్షణ పొందాలంటే నన్నేం చేయమంటారు? అక్కడ పౌలు శీలలు ఆ వ్యక్తికి సువార్త చెప్పినట్టుగా కానీ, యేసు ప్రభుని నమ్ముకోమన్నట్టుగా కానీ, మాతో పాటు చర్చికి రా పిలిచినట్టుగా కానీ ఉండదు. మరి పౌలు శీలలు సువార్త చెప్పకుండానే ఆ వ్యక్తి వాళ్ళ కాళ్ళ మీద పడి మరీ రక్షణ పొందాలంటే నేనేం చేయాలని చెప్పి ఎలా అడిగాడంటారు? ఆ వ్యక్తిని అలా అడిగేలా చేసినవి 3 సందర్భాలు. ఏంటా 3 సందర్భాలు? 1, ఎప్పుడైతే పౌలు శీలలు జైల్లో దేవుని స్తుతించడం మొదలుపెట్టారో ఈ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అరే నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ జైల్లో చెరసాల నాయకుడిగా పనిచేస్తున్నాను. ఇన్నేళ్ల నా సర్వీసులో ఈ జైల్లోకి వచ్చిన ఎంతోమంది ఖైదీలు ఏడవడం చూశాను, బాధపడడం చూశాను, దిగాలుగా ఉండడం చూశాను. కానీ వీళ్ళేంట్రా స్తోత్రం స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతిస్తున్నారు? ఒక సందర్భంలో ఆశ్చర్యపోయాడు. రెండో సందర్భం, ఎప్పుడైతే పౌలు శీలలు దేవుని స్తుతించడం మొదలుపెట్టారో మన యేసయ్య ఏం చేశాడు? చెరసాల పునాదుల్ని కదిలించి పడేశాడు. రెండో సందర్భంలో కూడా ఆశ్చర్యపోయాడు. మూడో సందర్భం, వాళ్ళకి పారిపోయే అవకాశం ఉన్నా వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉన్నారు. ఈ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అరే ఇదేంట్రా ఈ జైల్లోకి వచ్చిన ఖైదీలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా పారిపోదామని చూస్తారు, కానీ వీళ్ళేంట్రా పారిపోయే అవకాశం ఉన్నా పారిపోకుండా ఇక్కడే ఉన్నారు. ఈ 3 సందర్భాలను బట్టి ఆ చెరసాల నాయకుడికి ఫైనల్గా అర్థమైంది ఏంటో తెలుసా? వీళ్ళు నమ్ముకొని ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. అంతే. సువార్త చెప్పకుండానే ఆ వ్యక్తికి సువార్త అందిపోయింది, యేసే గొప్పతనం తెలిసిపోయింది. కాబట్టి అక్కడ సువార్త చెప్పకుండానే వాళ్ళ కాళ్ళ మీద పడి మరీ అడుగుతున్నాడు, అయ్యా మీ దేవుడు గొప్పవాడని నాకు తెలిసింది, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని చెప్పి. ఆ తర్వాత అతని కుటుంబం కూడా రక్షించబడినట్టు మనం వాక్యంలో చూస్తాం. నేను అదే అంటున్నాను సంగమా, నేటి దినాలలో నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కాదు. నీ మాట, నీ చూపు, నీ నడవడిక, నీ ప్రవర్తన, దేవుడు నీ పట్ల చేసే కార్యాలే యేసు నామములో ఇతరులకి సువార్తగా అందాలి. మీకు తెలుసా, శ్రమ కలుగుట నాకు మేలాయను అని ఈ మాట నా పట్ల, నా కుటుంబం పట్ల అక్షరాల నెరవేరింది. శ్రమలు మీ కుటుంబంలోనే కాదు, మా కుటుంబంలో కూడా ఎన్నో వచ్చాయి. ఎలాంటి శ్రమలో తెలుసా? చావు తప్ప వేరే దిక్కులేదు మాకు. అన్ని శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మేమేం చేసాం? మేమేం చేస్తే ఆ శ్రమలన్నింటినీ కూడా దేవుడు మాకు మేలులుగా మార్చాడో కొన్ని నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాస్తవానికి మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా మాది ఒక చౌదరి కుటుంబం, కమ్మకులం అంటారు. ముఖ్యంగా మా ఇంటి పేరు కలిగిన వారిని పెద్ద కమ్మోరు అని పిలుస్తారు. మీరు అడగొచ్చు, అంజలి ఇక్కడ నువ్వు నీ కులం పేరు ఎందుకు చెప్పావు? వాట్ ఈస్ ద రీజన్ అంటే ఒక కారణం ఉంది. ఎందుకు చెప్పానంటే, ఈ సమాజంలో కొంతమంది అనే మాట ఏంటంటే, యేసు ప్రభు పలానా వర్గానికి చెందిన దేవుడు, పలానా జాతికి చెందిన దేవుడు అంటుంటారు. నిజమా మాట? మన యేసయ్య ఒక వర్గానికే దేవుడా? ఒక జాతికే దేవుడా? బైబిల్ చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 33 నుంచి చదవండి ఒకసారి, మంచి మాటలు ఉన్నాయి. వెంటనే నిన్ను పిలిపించి తిని దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. 34 చదవండి. అదే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా 34 చదవండి ఫస్ట్ నుంచి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. రామకృష్ణపురములో మైకు ద్వారా నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదర వినండి. నేను ప్రకటిస్తున్న యేసయ్యకి ఎటువంటి పక్షపాతము లేదు. ఒకవేళ నా దేవుడు పక్షపాతము చూపించే దేవుడే అయితే సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈరోజు నేను మీ గ్రామంలో ఉండేదాన్ని కాదు. మనుషులకి రకరకాల భేదాలు ఉంటాయి, పక్షపాతాలు ఉంటాయి. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్యకి ఎటువంటి భేదము, ఎటువంటి పక్షపాతము లేదని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. 35 చదవండి. ప్రతి జనములోను విన్నారా? ప్రతి జనములోను, పలానా వర్గం పలానా జాతం లేదు అక్కడ. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. మనకి బైబిల్లో తెలిసిన మాటలు చాలా ఉన్నాయి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అన్నాడే తప్ప పలానా వర్గం పలానా జాతని ఏ రోజు యేసయ్య చెప్పలే. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడే తప్ప ఏ రోజు వీళ్ళకి మాత్రమే నా మందిరం అని యేసయ్య చెప్పలేదు. అక్కడ చివరికి ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నేను ఇందాక బ్రదర్ సైమన్ వాళ్ళ చర్చ్ చూశాను. అక్కడ ఆయన పెట్టిన టైటిల్ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది.
ఎందుకంటే మనం పెట్టే వాక్యాలు అన్యులను ఆలోచింపచేయాలి. ఏంటి వాక్యం, దీనిలో ఉన్న అర్థం ఏంటి అని చెప్పి వాళ్ళు మనల్ని వచ్చి క్వశ్చన్ చేయాలి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నా యేసుకి నీ కులంతోనూ, మతంతోనూ, రంగుతోనూ, భాషతోనూ, స్థితిగతులతోనూ సంబంధం లేదు. మీకు తెలుసా, నేను ప్రకటిస్తున్న యేసుకి లింగభేదం కూడా లేదు. ఒకవేళ నా దేవుడు లింగభేదమే ఉండుంటే నా దేవుడికి ఒక హిజ్రాగా నేనెందుకు ఇక్కడ ఉంటాను? అవునా కాదా? ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఇక్కడున్న మనం అందరము కూడా రెండు విషయాల్లో సమానం. ఏంటా రెండు విషయాలు? ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్న ఈ స్త్రీలు, పురుషులు, హిజ్రాలు అనే ఈ లింగభేదాలన్నీ మన దేహానికి తప్ప మన ఆత్మకి ఎటువంటి లింగభేదము లేదు. ఆత్మలో మనం అందరము సమానమా కాదా? సమానమే. రెండో విషయంలో మనం ఎలా సమానం? మీరే చెప్పండి. ప్రతి మనిషిని దేవుడు ఎవరి పోలికలో చేశాడు? ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా మీరు మనిషి, ఒక మనిషిగా మీరు దేవుని పోలిక. నేను ఒక హిజ్రాన్ అయినప్పటికీ నేను మనిషినే. నేను కూడా ఒక మనిషిగా ఎవరి పోలిక? దేవుడి పోలిక. ఇప్పుడు చెప్పండి, మన పోలిక విషయంలో మనకేమైనా భేదం ఉందా? మన ఆత్మ విషయంలో మనకేమైనా భేదం ఉందా? ఈ రెండు విషయాల్లో ఇక్కడున్న మనం అందరము సమానమే అని నమ్మిన వాళ్ళు దేవుణ్ణి చప్పలు కొడుతూ కనపరచండి. మనందరికీ బాగా తెలిసిన ఒక నిజమేంటో తెలుసా? లోక కళ్యాణంలో ఆయన వరుడుగా రాబోతున్నాడు. అప్పుడు వధువెవరు? సంఘంలో అప్పుడు అందరూ ఉంటారు. దేవుడు సంఘాన్ని వధువుతో పోల్చినప్పుడు స్త్రీలు, పురుషులు, హిజ్రా అనే భేదం ఎక్కడుందో మీరే చెప్పండి. కాబట్టి మన యేసేకి ఎటువంటి భేదము లేదు. మన యేసే పక్షపాతము చూపించే దేవుడు కాడు. నేను మేబీ చాలా ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సోషల్ మీడియాలో ఒకటి చదివాను. అది చదివినప్పుడు ఐ వాజ్ షాకింగ్. నేను చాలా ఆశ్చర్యపోయా. నేను చదివిన చోట ఏమని రాస్తుందంటే, మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటో తెలుసా? కరోనా. బయట ఉన్న వాళ్ళకి లేటు గెలిగినట్టుంది. మళ్ళీ చెప్పనా? మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటంట? నిజమే కదా? ఎంత గొప్ప సత్యం. కరోనాకి ఏమైనా కులమత భేదాలు ఉన్నాయా? వీళ్ళు చౌదరి, వీళ్ళు రెడ్డి, వీళ్ళు నాయుడు, వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు దళితులు. కరోనా ఏమన్నా చూసిందా? అందరిని తీసుకొని వెళ్ళింది. అందుకే అంట, నా ప్రియ సహోదరి సహోదరుడా, మన యేసే వచ్చింది మన కులాలే మతాలే మార్చడానికి కాదు, మన బ్రతుకులను మార్చడానికి వచ్చాడు. రామకృష్ణాపురం గ్రామములో మైకు ద్వారా అయిన మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వినండి. నేను ప్రకటిస్తున్న యేసే వచ్చింది మన కులాలే మతాలే మార్చడానికి కాదు. నా యేసే వచ్చింది ఒక పాపిని పరిశుద్ధునిగా చేయడానికి వచ్చాడు. నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అందుకే ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను. మాది ఒక చౌదరి కుటుంబం. మా సొంతూరు కృష్ణా జిల్లాలోని విజయవాడ. నేను విజయవాడలో పుట్టి పెరిగాను. కానీ దాదాపు ఒక 17 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లోనే ఉంటూ ప్రస్తుతం అక్కడ ఉండి దేవుడికి ఒక ఇవాంజలిస్ట్గా నేను దేవుడి కోసం పనిచేస్తూ ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నారు. అయితే మా తల్లిగారి స్వగ్రామం ఏలూరు దగ్గర ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు. అది మా అమ్మగారి సొంతూరు. మా అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడే చనిపోతే మా అమ్మని ఆ ద్వారకా తిరుమలలో పూజారిగా పనిచేసి కృష్ణమాచార్యులు అనే ఒక పంతులు గారు మా అమ్మని చేరదీసి పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు నా తల్లి పుట్టింది ఒక అగ్రకులంలోని అయినా పెరిగింది ఎక్కడ? గట్టిగా చెప్పాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత దీంతో చాలా పని ఉంది. అలా బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో మా నాన్నకిచ్చి వివాహం చేశారు. మా తండ్రి ఒక లారీ డ్రైవర్. లారీని ఆయన నడిపితే ఆయన్ని ఏది నడిపేదో తెలుసా మీ అందరికీ? ఏంటది? బయట సౌండ్ రావట్లే? అందరూ బుద్ధిమంతులేనా? దేవుడు వారిని దీవించును గాక. భర్త తాగుబోతైతే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీలో కొన్ని తలకాయలు ఊగుతున్నాయి. ఒక ఆమె నా ముఖం చూసి అవును బిడ్డ అంటే దాని అర్థం ఏంటి? ఇంట్లో జరుగుతుందని నువ్వు నాకు ఇండైరెక్ట్గా చెప్తున్నావు. సరే, దేవుడు వారిని కూడా మార్చును గాక. ఏంటి మారాలి లేదా? మరి ఇటు సౌండ్ ఎందుకు తక్కువ వచ్చింది? గట్టిగా చెప్పండి, దేవుడు వారిని మార్చును గాక. ఎస్, మీ విశ్వాసాన్ని బట్టి ఈరోజు మీ ఇంట్లో ఎవరైతే తాగుతున్నారో, అది మీ భర్త కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ కొడుకు కావచ్చు, ఎవరైతే మీ ఇంట్లో తాగుతున్నారో యేసు నామములో వాళ్ళు తాగకుండా ఈరోజు ఇంటికి వస్తారు, ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. నమ్ముట నీ వలనైతే. నా ప్రియ సహోదరి, ఇక్కడున్న సిస్టర్స్తో ఒక మాట. నువ్వు నోటికి పని చెప్పే క్రైస్తవురాలివా లేక మోకాళ్ళకి పని చెప్పే క్రైస్తవురాలివా?
ఐఎమ్ ఆస్కింగ్ యూ, మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు నోటికి పని చెప్పే క్రైస్తవురాలివా లేక మోకాళ్ళకి పని చెప్పే క్రైస్తవురాలివా? నీ ఇంట్లో నీ భర్త తాగుతున్నాడని, నీ భర్త బాధ్యతగా ఉండడం లేదని, నీ భర్త ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని, నీ పిల్లలు నీ మాట వినడం లేదని, నీ పిల్లలు నిన్ను లెక్క చేయడం లేదని చెప్పి నువ్వు ఎంతసేపు నీ భర్త మీద నీ పిల్లల మీద గాయ్ 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 అని అరవడం వల్ల నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని నువ్వు కోల్పోతావు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు నీ భర్త మీద నీ పిల్లల మీద అరుస్తున్నావు. అది వాళ్ళకి అర్థం కాదు, అది దేవుడికి నీకే తెలుసు. నువ్వు అలా అరవడం వల్ల వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోగా ఫైనల్గా జరిగేది ఏంటో తెలుసా? అమ్మో, నా భార్య గయ్యాళి, మా అమ్మ మొండిది, రాక్షసి, ఎప్పుడు నోరేసుకుని పడిపోతూ ఉంటుంది అని నీ మీద ముద్ర వేసేస్తారు. జాగ్రత్త. నువ్వు ఎంతసేపు కూడా దేవుని ప్రేమతోనే నీ భర్తని నీ పిల్లల్ని నీ వైపుకి ఆకర్షించుకోవాలి. అలా జరగాలి అంటే నువ్వు నోటికి పని చెప్పే క్రైస్తవురాలుగా కాకుండా ఎలా ఉండాలి? మోకాళ్ళకి పని చెప్పే క్రైస్తవులుగా ఉంటే త్వరలోనే నా దేవుడు నీ కుటుంబంలో ఒక శుభవార్త వినిపించును గాక. ఆమెనండం కాదు, దీన్ని క్రియారూపకంగా మీరు చేయాలి. ఈ రోజు నుంచి మీలో ఎవరైతే, స్త్రీలు వినండి, ఈ రోజు నుంచి మీలో ఎవరైతే మోకాళ్ళు వేసి మీ కుటుంబం కోసం ప్రార్థన చేయడం మొదలు పెడతారో, యేసు నామములో నెల తిరిగేసరికల్లా నా దేవుడు నీ కుటుంబంలో ఒక గుడ్ న్యూస్ వినిపించును గాక. గట్టిగా చప్పలు కొడుతూ విశ్వాసంతో దేవుని కనపరచండి. అలా తాగుబోతు భర్తతో మా అమ్మ చాలా కష్టాలు పడేది. మీకు తెలుసు, మన కుటుంబంలో ఒక వ్యక్తి తాగుడికి బానిసైపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. భార్య తినిందా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేవి మా నాన్న పట్టించుకునేవాడు కాదు. వారానికి 10 రోజులకోసారి లారీకి వెళ్ళేవాడు. లారీకి వెళ్ళొచ్చి మా అమ్మకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని పోతూ ఉండేవాడు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో నా తల్లి 5 సంతానానికి జన్మనిచ్చింది. మేము మొత్తం 5. ఫస్ట్ అక్క పుట్టింది, అక్క తర్వాత 3 అన్నలు, 3 అన్నల తర్వాత నేను పుట్టాను. ఐఎమ్ ద యంగెస్ట్ వన్ ఇన్ మై ఫ్యామిలీ. నేనే అందరికన్నా మా ఇంట్లో చిన్న. ఒక ప్రశ్న, ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో, ఏ విధంగా సమాప్తమవుతుందో ఎవరికైనా తెలుసా? ప్రతి కథకి కూడా ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మా నాన్న జీవిత కథకు కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న తాగుడు అలవాటుకి ఒకరోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. అదేలాంటి రోగం? ఆగకుండా ఒకటే దగ్గు. దగ్గిన ప్రతిసారి నోటి నుంచి భయంకరంగా రక్తం కారుతూ ఉండేది. ఇది జరిగి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం ఆ రోగాన్ని ఏమంటారో తెలుసా? టీబీ. ఏంటిది? క్షయ. ప్రజెంట్ టీబీకి మందులు ఉన్నాయి, అప్పట్లో మందులు లేవు. ఆ టీబీతో మా నాన్న బాధపడుతూ ఉంటే నా తల్లి చూసి తట్టుకోలేక హాస్పిటల్ తీసుకెళ్తే ఏ హాస్పిటల్లోనూ అప్పట్లో టీబీకి మందులు లేవు. డాక్టర్లందరూ చేతులు ఎత్తేశారు. అయితే తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాలలో మా నాయన చనిపోతాడనగా చివరిగా మా అమ్మతో ఏమంటున్నాడో తెలుసా? మా అమ్మ పేరు దేవకి. మా తండ్రి మా అమ్మతో అంటున్న మాట, దేవకి, బ్రతికున్నంతకాలం నిన్ను పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేకపోయాను. కాబట్టి ఫైనల్గా దేవుడు నాకు మంచి శిక్షే వేశాడు. ఏమంటున్నాడు? ఫైనల్గా దేవుడు ఏం చేశాడంట? కొంతమందికి చావు దగ్గర పడితే బుద్ధి మారుద్ది అంటారు. ఆ గ్రూపులో మా తండ్రి ఒకడేమో అనిపిస్తుంది. వ్యక్తిగతంగా మా నాన్నగారు చాలా మంచివారు, కానీ తాగినప్పుడు మాత్రం ఆయన ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉండేది. తప్పు తెలుసుకున్నాడు, కానీ లాభం ఉందా? సమయం ఉందా? రామకృష్ణాపురం గ్రామములో మైక్ ద్వారా అయిన మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా వినండి. దేవుడు మనందరికీ ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలోపు నువ్వు మారావా? సరే. ఆ సమయంలోపు నువ్వు మారలేదా, మన ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, ఒంటికి పట్టిన పురుగు చావదు. జైల్లో ఉన్న ఖైదీకి ఒక నమ్మకం, నేను ఎప్పటికైనా విడుదలవుతాను, బయటకు వెళ్ళి మా ఇంట్లో వాళ్ళతో కలిసి జీవిస్తానని చెప్పి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి కూడా ఒక నమ్మకం, ఏదో ఒక రోజు నా రోగం తగ్గిపోతుంది, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి. కానీ ఒక్కసారి నరకానికి వెళ్ళిన వ్యక్తికి తిరిగి వస్తానన్న నమ్మకం కానీ వచ్చే అవకాశం కానీ ఉండనే ఉండదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయంలోపే నువ్వు మారి ఈ రాత్రి యేసేకి కనబడితే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించు. దేవుడు మా నాన్నగారికి ఇచ్చిన సమయం అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. చివరికి ఏం చేస్తున్నాడు తెలుసా? మా అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిలాడుతున్నాడు, దేవకి ఏదోటి చేసి నన్ను బ్రతికించు, ఇక నుంచి నేను తాగను, నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటానంటున్నాడు. బట్ దేర్ వాజ్ నో టైం.
ఫైనల్గా జరిగింది ఏంటో తెలుసా? మేమందరము చూస్తుండగానే మా అందరి కళ్ళ ముందే మా తండ్రి ఆ టీబీతో మరణ వేదన అనిపిస్తూ ప్రాణాలు విడిచాడు. హిస్ గాన్. నాన్న చనిపోయాడు, కుటుంబ బాధ్యత అమ్మ చేతిలోకి వచ్చేసింది. అక్క, ముగ్గురు అన్నలు, నేను, మా ఐదుగురిని పోషించడం మా తల్లికి ఒక సవాల్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో పూట గడమే కష్టంగా ఉండేది. మీరు ఒక్కసారి ఆలోచించండి, భర్త లేని ఒక వితంతువుకి 5 పిల్లలు ఉన్నారు. ఆమెకి పోషించడం అది కష్టమా కాదా? చాలా కష్టం. ఆస్తులు అవి ఉండేవి, ఎన్నో పొలాలు ఉండేవి, స్థలాలు ఉండేవి. తండ్రి తాగుడికి బానిసైపోయి అన్నిటిని కూడా అమ్మేయడం జరిగింది. ఏవి మిగల్చకుండా వెళ్ళిపోయాడు. ఇక పిల్లల్ని ఎలా పోషించాలో ఆ భర్త లేని స్త్రీకి అర్థం కావట్లేదు. చచ్చిపోతే బాగుంటుంది కదా అనుకున్న సందర్భాలు. పూట గడమే కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నా తల్లి ఏమనుకుందో తెలుసా? ఇక నా పని అంతా అయిపోయింది. ఎప్పుడైతే నా తల్లి నా పని అంతా అయిపోయింది అనుకుందో అప్పుడే దేవుడు తన పని మొదలుపెట్టి ఆయన మా ఇంట్లోకి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసేకి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే నా పని అంతా అయిపోయింది అని అనుకుంటావో దట్ ఈస్ ద రైట్ టైం టు గాడ్ టు స్టార్ట్ హిజ్ వర్క్. అప్పుడే దేవుడు తన పని మొదలు పెట్టడానికి రైట్ టైం అది. 5 పిల్లల్ని చేతిలో పట్టుకొని భర్త లేక ఈ పిల్లల్ని ఎలా పోషించాలో అర్థం కాక నా తల్లి అనుకున్నది, వీళ్ళని పోషించడం నా వల్ల కాదు, ఇక నా పని అయిపోయింది అని చెప్పి. ఎప్పుడైతే అమ్మ నా పని అయిపోయింది అనుకుందో అప్పుడే యేసయ్య తన పని మొదలుపెట్టి మా ఇంట్లోకి రావడం జరిగింది. ఒక అగ్రకులంలో పుట్టిన నా తల్లి పెరిగింది ఎక్కడని చెప్పాను? ఎవరు పెంచుకున్నారు అమ్మని? ఏలూరు దగ్గర ద్వారకా తిరుమలలో పూజారిగా పనిచేసి కృష్ణమాచార్యులు అనే ఒక పంతులు గారు మా అమ్మగారిని పెంచుకున్నారన్నాను కదా. ఎప్పుడైతే నా తల్లి బ్రాహ్మణ కుటుంబంలో పెరగడం మొదలుపెట్టిందో ఒక సామెత ఉంది, 6 నెలలు సావాసం చేస్తే వారే వీరవుతారు అన్నట్టుగా ఆ బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన మా అమ్మకి అవే పద్ధతులు. ఏంటి ఆ పద్ధతులు? ఊడ్చిన చోటే ఊడుస్తూ ఉంటుంది. ఉన్నారు ఎవరైనా ఇక్కడ అలాంటి వాళ్ళు? కడిగిన చోటే పస్తాలు కడుగుతూ ఉంటుంది. అంత నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి. ఎప్పుడైనా మా అన్నయ్యలు బయటకు వెళ్తే స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రానిచ్చేది కాదు. మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేము చౌదరి కుటుంబం వారమో బ్రాహ్మణ కుటుంబం వారమో. కొన్ని సందర్భాల్లో మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మని అడుగుతూ ఉండేవారు, దేవకమ్మ మీరు చౌదరి కుటుంబం వారా బ్రాహ్మణ కుటుంబం వారా? అవేం పూజలమ్మా, ఎలిగేవో తెలుగుతానే ఉంటుంది, చేసే పూజలు చేస్తానే ఉంటావు, వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం అంటావు. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నా కుటుంబంలో మొదటిగా తన సొంత రక్షకుడిగా అంగీకరించింది నా తల్లి. మీరు ఆశ్చర్యపోవచ్చు, అదేంటి అంజలి మీ అమ్మ ఒక అగ్రకులంలో పుట్టిందన్నావు, బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిందన్నావు, ఎంతో నిష్టగా నియమంగా ఉండేదన్నావు మీ అమ్మ. అలాంటి మీ అమ్మగారు మొదటిగా మీ ఇంట్లో యేసుప్రభుని నమ్ముకున్నారా? ఎస్. మా కుటుంబంలో మొదటిగా రక్షణ పొందింది అమ్మే. అమ్మ తర్వాత మేమందరము మెల్లమెల్లగా సత్య మార్గాన్ని గ్రహించాం. అది ఎలా జరిగింది? అసలు మా అమ్మ ఎలా నమ్ముకుంది, మేమందరం ఎలా యేసుప్రభుని తెలుసుకున్నాము, ఇవన్నీ చెప్పే ముందు మేము యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగిందో ఒక సందర్భం మీతో చెప్తాను. ఎప్పుడైతే అమ్మ మేమందరము యేసుప్రభు నమ్ముకొని ఆదివారం చర్చికి వెళ్ళడం మొదలుపెట్టామో మా చుట్టాల్లో చాలామంది మాతో మాట్లాడడం మానేశారు. అయినా సరే నా తల్లి అనుకుంది, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత శ్రమలు వస్తాయి, ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడే మనం బైబిల్లో చదివాం. ఓర్పుగా ఉండాలనే సత్యాన్ని గ్రహించి, వాక్యంలో సత్యాన్ని గ్రహించిన నా తల్లి వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉంది. ఒకరోజు అమ్మకి ఆరోగ్యం బాగోలే. ఒకటి అనుకుంది, పిల్లలు ఎదుగుతున్నారు, వీళ్ళ మంచి చెడు చేయాలి అంటే అయిన వాళ్ళు కావాలి కదా అనే ఆలోచనతో మా అమ్మకు ఒక చెల్లుంది, మా పిన్ని. ఒకరోజు మా అమ్మ మమ్మల్ని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే రోజు మేము ఏ రోజైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామో అదే రోజు మా పిన్ని వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ రోజు మా పిన్ని ఏం చేసిందో తెలుసా? మమ్మల్ని డైరెక్ట్గా ఇంట్లోకి పిలవకుండా వాళ్ళ ఇంటి పక్కన ఒక గల్లీ ఉంటే ఆ సందులో నుంచి తీసుకొని వచ్చి వంటగదిలో కూర్చోబెట్టి మా పిన్ని మా అమ్మతో అంటది, అక్క ఇక్కడే కూర్చో, తెలిసిన వాళ్ళు వచ్చారులే, ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపించేస్తానని చెప్పి కొన్ని గంటల సేపు ఆ రోజు మా పిన్ని మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టింది. మీరు చెప్పండి, ఎందుకు చేసింది మా పిన్ని అలా ఆ రోజు? కారణం ఏంటి? మేము దేవుని నమ్ముకున్నామని చెప్పాల్సి వస్తే ఆ రోజు ఆమె బిడ్డకు వచ్చిన పెళ్లి సంబంధం ఆగిపోతుందనే ఉద్దేశంతో మా పిన్ని ఆ పని చేసేసరికి మా అమ్మ వంటగదిలోకి వచ్చిన బోర్ని ఏడుస్తుంది. మా అమ్మ ఏడిస్తే మేము తట్టుకోలేం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న లేకపోయినా ఎన్నో కష్టాలు పడి పెంచింది మా అమ్మ మమ్మల్ని. ఆ రోజు మా అమ్మ ఏడుస్తుంటే మా అన్నయ్యలు చూసి తట్టుకోలేక ఏడుస్తున్న మా అమ్మని ఆ వంటగదిలో నుంచి తీసుకొని వచ్చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళ గుమ్మం కూడా తొక్కలేదు. ఇది జరిగి దాదాపు 27 సంవత్సరాలు అవుతుంది. తెలుసా ఎందుకు తొక్కలేదు? నా తల్లి ఒకటే నమ్మింది, నా పిల్లలకు కావాల్సింది బంధువుల ప్రేమ కాదు, నా పిల్లలకు కావాల్సింది యేసయ్య ప్రేమ. ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా?
ఈ చుట్టాలు బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనం బాగుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఎగిలవన్నట్టు వాలిపోతారు. మన పరిస్థితి తారుమారైపోతే ఒక్కరు కూడా వచ్చి మనకు సహాయం చేయరు. ఒకవేళ నేను మిమ్మల్ని ఇక్కడున్న మీలో ఎంతమంది చుట్టాల చేతిలో మోసపోయారో చెయ్యెత్తండి. నలుగురు లేపారు. దేవుడు మహిమార్థంగా చెప్తున్నమాట. థ్యాంక్ యూ, దించేసేయండి. పాపం ఎన్ని కష్టాలు పడ్డారో ఏమో. దేవుడు మహిమార్థంగా చెప్తున్నమాట. ఒకానొక సందర్భంలో మా పిన్నికి చీరలు లేకపోతే మా అమ్మ చీరలు కట్టుకొని బ్రతికింది మా పిన్ని. అలాంటిది మేము యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పి మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టేసి ఆ రోజు వాళ్ళ కూతురుకు వచ్చిన పెళ్లి సంబంధం గురించి మాతో చెప్పలేదండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు మా పిన్ని వాళ్ళు మాకు అలా చేశారని చెప్పి మా పిన్ని వాళ్ళని మీ ముందు దోషులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్పట్లేదు సుమా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చుట్టాలు వెలివేసిన, సొంత చెల్లి వంటగదిలో కూర్చోబెట్టిన నా తల్లి మనుషులకి దూరమైంది తప్ప మనిషిని చేసిన దేవుడికి మాత్రం దూరం కాలేదు. ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి ఒకసారి, ఎంత గొప్ప భాగ్యం. నా ప్రియ తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు జాగ్రత్తగా వినండి. మీరు దేవుడి కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ పిల్లలకి ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. ఇది సత్యం, దానికి నేనే ఉదాహరణ. ఆ రోజు నా తల్లి తీసుకున్న నిర్ణయమే ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టింది నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే మా అమ్మకి యేసే మీద అంత ప్రేమ ఎలా వచ్చిందంటారు? మనలో మనమాట, భర్త చనిపోయి 5 పిల్లలు ఉన్న ఒక వితంతువుకి చుట్టాల సహకారం కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఆ చుట్టాలేమో యేసుప్రభుని నమ్ముకున్నందుకు తనని తన పిల్లల్ని దూరం పెట్టేశారు. ఇప్పుడు ఆ భర్త లేని 5 పిల్లలు ఉన్న ఆ వితంతువుకి ఒక పెద్ద ప్రశ్న. ఏంటా ప్రశ్న? యేసే కోసం చుట్టాలని వదిలేయాలా, చుట్టాల కోసం యేసేని వదిలేయాలా? అలాంటి సందర్భంలోన ఏ స్త్రీ అయినా ఏం ఆలోచిస్తుందో తెలుసా? ఈ యేసుప్రభుని కొత్తగా నమ్ముకున్నాను, ఈయనలో ఉన్న గొప్పతనం ఏంటో నాకేం తెలుసు, నేనేమో భర్త లేని స్త్రీని. భర్త లేని స్త్రీ అంటే ఈ సమాజానికి చాలా చులకన. నాకు 5 పిల్లలు ఉన్నారు, వీళ్ళ మంచి చెడు చెయ్యాలి అంటే ఆయన వాళ్ళు ఖచ్చితంగా కావాలి కదా, ఈ యేసైతో నాకెందుకులే, నాకు చుట్టాలే కావాలని చెప్పి అలాంటి సందర్భంలోనే ఏ స్త్రీ అయినా ఖచ్చితంగా చుట్టాలనే కోరుకుంటుంది. కానీ ఆ రోజు నా తల్లి తీసుకున్న నిర్ణయమే ఈరోజు నన్ను మీ ముందు నిలబెట్టింది. చప్పట్లు కొట్టండి యేసుకి గట్టిగా. అమ్మ ఎవరిని కోరుకుంది? దేవుని కోరుకుంది. కాబట్టి తన కడుపున పుట్టిన ఒక హిజ్రానైన నన్ను ఈరోజు దేవుడు ఇంత అద్భుతంగా వాడుకుంటున్నాడు. నేను అదే అంటున్నా, మళ్ళీ చెప్తున్నాను, అమ్మా నాన్నలు, ఈరోజు మీరు దేవుడి కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ పిల్లలకి ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. అయితే మా ఇంటికి యేసు ఎలా పరిచయం అయ్యాడు, మేము ఎలా యేసుప్రభుని నమ్ముకున్నామో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా తండ్రి గారు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత మా వీధిలో ఒక క్రైస్తవ తల్లి ఉండేవారు. మంచి విశ్వాసి, బాగా ప్రార్థన చేస్తుంది. ఒకే వీధిలో ఉంటాం కాబట్టి ఆమెకి మాకు బాగా పరిచయం. వాస్తవానికి ఆ క్రైస్తవ తల్లి ద్వారానే మా ఇంటికి యేసే పరిచయం అయ్యాడు. మీకు తెలుసా, మా ఇంటికి యేసేని పరిచయం చేసిన ఆ క్రైస్తవ తల్లి చేసే పని ఏంటో తెలుసా మీకు? జాంకాయలు అమ్ముకుంటుంది. ఏం చేస్తుంది? ఒక జాంకాయలు అమ్ముకునే తల్లి ద్వారా ఈరోజు నా కుటుంబం రక్షించబడింది. చప్పట్లు కొట్టరా యేసేకి. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఎక్కడ ఆ జాంకాయలు అమ్ముకునే ఆ తల్లి, ఎక్కడ దేశ విదేశాల్లో వాడబడుతున్న ఈ పనికిరాని పాత్ర? ఏమాత్రమైనా సంబంధం ఉందా? ఇక్కడున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో, నేను పల్లెటూరులో పుట్టాను, చెట్ల మధ్యలో పుట్ల మధ్యలో పెరిగాను, నాకు చదువు లేదు, అందము లేదు, ఆస్తులు లేవు, నన్నేం యేసై వాడుకుంటాళ్ళి. ఆ జాంకాయల తల్లిని వాడుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా వాడుకోగల సమర్థుడు. బిలాము కోసం గాడిదని వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. రామకృష్ణాపురం గ్రామం కోసం ఈరోజు అంజలిని వాడుకుంటున్న దేవుడు రేపు నిన్ను కూడా వాడుకుంటాడు. గొట్టు చప్పట్లు గట్టిగా దేవుడికి. గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. మనలో మనమాట. ఆ రోజు ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి మా ఇంటికి సువార్త చెప్తున్నప్పుడు ఆమె అనుకుందా, నేను ఈరోజు ఇంట్లో సువార్త చెప్తున్నాను, భవిష్యత్తులో ఈ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తుంది అని ఆమె ఊహించిందా? అనుకుందా? ఆమె చేయాల్సిన పని ఆమె నమ్మకంగా చేసింది. ఆమె జల్లాల్సిన సువార్త విత్తనాలు నమ్మకంగా జల్లింది. ఆ సువార్త విత్తనాలు ఎక్కడ పడాలో అక్కడ పడి ఫలించి మహావృక్షమై ఈరోజు ఆ కుటుంబం నుంచి దేవుడి పనికిరాని పాత్రను తన సాక్షిగా వాడుకుంటున్నాడు. సంగమా, క్రైస్తవులారా వినండి, మీరు చెప్పే 4 యేసయ్య మాటలు ఏ కుటుంబాన్ని రక్షిస్తాయో, ఏ వ్యక్తిని సేవకుడుగా సేవకురాలుగా మలుస్తాయో మనకి
తెలీదు. కాబట్టి సంగమా వినండి, సువార్త చెప్పడంలో మీరు ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు. మీరు అనుకుంటున్నారేమో, అంజలి సువార్త చెప్పే పని సేవకులది కదా, మనం ఆదివారం చర్చికి వెళ్ళామా, స్తోత్రం స్తోత్రం అని చెప్పి దేవుడిని స్తుతించామా, వాక్యం విన్నామా, కానుకేసామా, చేతులు దులిపేసుకున్నామా అంటే యేసయ్య ఒప్పుకోడు. ఆయన నిన్ను నన్ను రక్షించింది అనేకుల్ని రక్షిస్తామనే నమ్మకంతో, ఆయన నీ నా పాపాలు క్షమించింది అనేకులు ఆయన క్షమాపణ పొందుకునేలా మనం చేస్తామనే ఉద్దేశంతో, ఏ ఉద్దేశంతో ఏ నమ్మకంతో దేవుడు నిన్ను రక్షించుకున్నాడో దానికి తగ్గట్టుగా ఈ రాత్రి నువ్వు జీవిస్తున్నావా అని చెప్పి దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. మీకు తెలుసా, ఆనాడు ఆది సంఘం ఆదివారం సంఘంగా లేదు. ఆనాడు ఆది సంఘం పండగల సంఘంగా లేదు. ఆది సంఘం ప్రతిరోజు నూతన ఆత్మలు దేవుడు మందిరాన్ని నడిపిస్తూనే ఉండేవారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనము. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. విన్నారా? మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చేవారు ఆనాడు ఆది సంఘం. నేటి సంఘానికి ఆ భారం లేదు. యేసు నామములో మన సంఘాలకి నశించిపోతున్న ఆత్మల మీద భారము ఈ రాత్రి నా యేసయ్య పుట్టించును గాక. విశ్వాసంతో చప్పలు కొట్టండి. అయితే ఆ తల్లి మా ఇంటికి వచ్చింది ఫస్ట్ టైం. మా ఇంటికి ఎవరు క్రైస్తవులు రారు, మా నాన్న రానిచ్చేవాడు కాదు అసలు. నాన్నగారు చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది. మా తండ్రి చనిపోయారు కదా, అమ్మని ఓదారుద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడుతుంది. భర్త చనిపోయాడు కదా, ఓదారుస్తుంది. దేవకమ్మ, నీ భర్త చనిపోయాడు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నువ్వు ఒక్కసారి చర్చికి రా. చర్చికి వచ్చి దేవుడి పట్ల ఆయన వాక్యం పట్ల విశ్వాసం ఉంచి నువ్వు గనక యేసుప్రభుని నమ్ముకుంటే ఏం జరుగుద్దో తెలుసా? ఈ లోకములో నీకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య నీకు ఇస్తాడు అని చెప్పింది. ఏమిస్తాడంటే యేసయ్య? మోట్ల, బ్యాంక్ బ్యాలెన్స్లా, స్థలాల, పొలాల. ఈరోజు కొత్త సువార్త బయలుదేరింది. యేసుప్రభుని నమ్ముకోండి, మీకు ఇవొచ్చేస్తాయి అవొచ్చేస్తాయి అంటున్నారు కొంతమంది. ఏం చెప్తున్నారు తెలుసా? యేసుప్రభుని నమ్ముకుంటే మీ జీవితంలో ఏ కష్టము రాదు, ఏ బాధ రాదు. అలాంటి మాటలు నమ్మకండి, అదంతా తప్పుడు బోధ. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, యేసుప్రభుని నమ్ముకోకముందు నీ జీవితంలో శ్రమలు ఉంటాయి, నమ్ముకున్న తర్వాత కూడా గట్టిగా చెప్పు, ఉంటాయా ఉండవా? ఉంటాయి. నువ్వు అడగొచ్చు, ఏమి లాభం అంజలేని యేసుప్రభుని నమ్ముకోకముందు శ్రమలు ఉంటాయంట, నమ్ముకున్న తర్వాత కూడా శ్రమలు ఉంటాయంట. మరి ఏమి లాభం యేసయ్యని నమ్ముకొని? పూర్తిగా విను. యేసయ్యని నమ్ముకోకముందు నీ జీవితంలో శ్రమలు ఉంటాయి కదా, ఆ శ్రమల్లో నీకేం చేయాలో అర్థం కాదు. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత నీకు బాధ, కష్టం, శ్రమ వస్తుంది కదా, ఆ శ్రమల్లో నీతో పాటు ఆయన కూడా పోరాడతాడు. యుద్ధం ఆయన జరిగించి గెలుపు నీకు దయచేస్తాడు. ఈ క్లారిటీ నువ్వు తెచ్చుకోవాలి. మీలో కొంతమందికి ఎందుకు యేసుప్రభుని నమ్ముకుంటున్నామని క్లారిటీ లేనే లేదు. క్షమించండి ఇలా అంటున్నందుకు. మీలో కొంతమంది అయితే మీ అవసరాలు తీర్చుకోవడం కోసమే యేసుప్రభుని నమ్ముకుంటున్నారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీలో కొంతమంది మీ అవసరాలు తీర్చుకోవడం కోసమే మీరు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు. మీరు ఎంతసేపు కూడా యేసయ్యని అవసరాలు తీర్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆర్థికంగా స్థిరపరిచే దేవుడు, ఈ కోణంలోనే యేసయ్యని చూస్తున్నారు. వినండి, యేసయ్యకి మీ అవసరాలు తీర్చడం కన్నా మీ ఆత్మను రక్షించడానికి చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసా, ఆనాడు పక్షవాయువు గల వ్యక్తిని దేవుడి దగ్గరికి తెచ్చారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట ఏంటి? నీ పాపములు. ఆయన వచ్చింది ఎందుకు? క్లారిటీ ఉండాలి, క్లియర్గా. ఆయన వచ్చింది ఎందుకు? ఈయన చెప్పిన మాట ఏంటి అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తిని స్వస్థపరచడం కన్నా ఆ వ్యక్తి ఆత్మ రక్షించబడడం దేవుడికి చాలా ముఖ్యం. చప్పట్లు కొట్టాలి యేసయ్యకి గట్టిగా. యేసయ్య వచ్చింది కేవలం నీ అవసరాలు తీర్చడానికే కాదు, నీ ఆత్మ రక్షించబడాలనే దానికి చాలా ముఖ్యం. ఆ రోజు ఆ వ్యక్తి స్వస్థత కోసం వస్తే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి, నీ ఆత్మ రక్షించబడింది అని చెప్పాడు. వాస్తవానికి ఆ వ్యక్తికి విశ్వాసమే లేదు. ఆ వ్యక్తిని తెచ్చిన వారికి విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మీరు వాక్యంలో క్లియర్గా చూసుకోండి. ఇంటికి వెళ్ళాక సమయం లేదు, చూపించలేకపోతున్నా. మీరు వాక్యంలో చూస్తే తెచ్చిన వ్యక్తికి విశ్వాసం లేదు, ఆ వ్యక్తికి విశ్వాసం లేదు, తెచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ స్వస్థపరిచినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. దేవుడికి ముఖ్యంగా కావాల్సింది నీ ఆత్మ రక్షించబడడం.
మీలో కొంతమంది మీ అవసరాలు తీర్చుకోవడం కోసం యేసుప్రభు నమ్ముకుంటున్నారు. సంగమా, క్రైస్తవులారా వినండి, యేసయ్య మీ అవసరాలు 100కి 100% తీరుస్తాడు, అందులో ఏ డౌటు లేదు. కానీ నీ అవసరం తీర్చుకోవడం కోసమే నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావా? రేపంటే ఒక రోజున నీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు దేవుడికి దూరం అయిపోయే అవకాశం ఉంది. సంగమా, దేవుడి దీవెన మనల్ని దేవుడికి దగ్గర చేయాలి తప్ప దేవుడికి దూరం చేయకూడదు. 10 మంది కుష్ఠరోగులు వేసే స్వస్థపరిచాడు. ఎంతమంది వెనక్కి వచ్చారు? మరి మిగతా 9 మందికి ఏం మాయరోగం? దేవుడి దీవెన పొందుకున్న 9 మంది దేవుడికి ఏమయ్యారు? దూరం అయ్యారు. దేవుడి దీవెన పొందుకున్న ఒకడు దేవుడికి ఏమయ్యాడు? దగ్గర అయ్యాడు. ఆ 9 మందిలా ఉందామా? ఆ ఒక్కళ్ళ ఉందామా? ఆ ఒక్కళ్ళ ఈ రాత్రి నువ్వు నేను ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించు. నేను ఒక మాట చెప్పనా, మీలో కొంతమందిని దేవుడు దీవించడానికి భయపడుతున్నాడు. అయ్యో అంజలి, ఏంత అంత మాట అనేసావు? మాలో కొంతమందిని దేవుడు దీవించడానికి భయపడుతున్నాడా? ఎస్, నా కుమార్తెని, నా కుమారుణ్ణి దీవిస్తే వీళ్ళు నా దీవెన పట్టుకొని నా నుంచి దూరం అయిపోతారేమో అనే భయం ఉంది ఆయనలో. మీలో కొంతమందికి ఒక ప్రశ్న ఉంది, ఎందుకు దేవుడు నన్ను దీవించట్లేదు? కానుకిస్తున్నా, చర్చికి వెళ్తున్నా, బలలో చేయవేస్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, అయినా సరే ఎందుకు నన్ను దీవించట్లేదు దేవుడు? దానికి కారణం ఇదే, దేవుడు నిన్ను దీవిస్తే ఆ దీవెన పట్టుకొని నువ్వు ఎక్కడ ఆయన నుంచి దూరం అయిపోతావేమో అనే భయం బాతో ఆయన నిన్ను దీవించట్ల. మరి అంజలి, యేసయ్య నన్ను దీవించాలంటే నన్ను ఏం చేయమంటావో చెప్పు. యేసయ్య నన్ను దీవించాలంటే ఈ రాత్రి నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆయనకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. ఏంటా నమ్మకం? యేసయ్య, నువ్వు నన్ను ఎంతగా దీవించినా ఆ దీవెన పట్టుకొని నేను నీకు దగ్గర అవుతాను తప్ప నేను మాత్రం నీకు దూరం కాను అనే నమ్మకం ఇవ్వాలి దేవుడికి రాత్రి నువ్వు. ఒక ప్రశ్న, ప్రేమించబడడం గొప్ప, నమ్మబడడం గొప్ప? సమాధానం కావాలి నాకు. మీరెప్పుడు వినేవారిగానే కాదు, దేవుడు మిమ్మల్ని చెప్పేవారిగా మార్చును గాక. మిమ్మల్ని చెప్పేవారిగా చేయడానికి ఈ పనికిరాని పాత్రను దేవుడు మీ ముందు నిలబెట్టాడు. నన్ను ఆయన లేపడానికి ఒక కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ అక్కడి నుంచి ఇక్కడ దాకా తేవడానికి. అంటే అర్థం ఏంటి? అక్కడి నుంచి ఇక్కడ దాకా తేవడం అంటే అర్థం ఏంటి? దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలి, మీరు కూడా ఆయనకి సాక్షులుగా మారాలి. మీరు ఎంతసేపు అక్కడ నేను ఇక్కడ కాదు, మీరు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చే వరకు నా పోరాటం ఆగదు. చప్పట్లు కొట్టండి యేసయ్య గట్టిగా. సమాధానం చెప్పాలి. ప్రేమించబడడం గొప్ప, నమ్మబడ్డం గొప్ప? నమ్మబడ్డం గొప్ప. మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా, నమ్ముతున్నాడా? ఏంటోనమ్మా కొత్త విషయాలు చెప్తుంది, కొత్త విషయాలు అడుగుతుంది అంజలి అనుకుంటున్నారు. చెప్పండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా, నమ్ముతున్నాడా? అర్థం కావట్లేదు అంజలి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించినది, కానీ దేవుడు లోకమును ఎంతో నమ్మినని వాక్యం లేదు. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. బయట ఉన్న వాళ్ళని ప్రేమిస్తాడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళని ప్రేమిస్తాడు, సేవకులు ప్రేమిస్తాడు. ఇగో కేరళ కుట్టి ఉంది కదా, ఈ అస్మాన్ కూడా దేవుడు ప్రేమిస్తాడు. కానీ దేవుడు మనల్ని అందరినీ నమ్ముతున్నాడు అంటే నో, దేవుడు మనల్ని అందరినీ నమ్మడు. మనలో కొంతమందిని మాత్రమే ఆయన నమ్ముతున్నాడు. యేసయ్య నమ్మే గుంపులో ఈ రాత్రి నువ్వు నేను ఉంటే ఎంత బాగుంటుంది. ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి ఆ రాత్రి ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మా అమ్మకి, దేవకి, నువ్వు గనక యేసు ప్రభుని నమ్ముకుంటే నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం నా యేసయ్య నీకు ఇస్తాడు. ఆ ధైర్యంతో నువ్వు అంతం వరకు నీ భక్తిని కాపాడుకున్నావా, తర్వాత నీకు పరలోకం ఇస్తాడని చెప్పింది. సింపుల్ మాట, ఎంత చక్కగా ఉంది. ఆ ఒక్క మాట మా అమ్మని పట్టుకుంది. ఒక మాట చాలు ఒక మనిషిని మార్చడానికి, 100 మాటలు అవసరంలా. ఏంటి? యేసు ప్రభుని నమ్ముకుంటే నా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య ఇస్తాడా? నాకేమో భర్త లేడు, 5 పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్ని ఎలా పోషించాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లల్ని నేను పోషించుకోగలను అన్న ధైర్యమే నాకు కావాలి. ఆ ధైర్యం ఏమో యేసయ్య ఇస్తాడని చెప్పి ఈ జాంకాయలు అమ్ముకునేమో చెప్తుంది. సరేలే, ఇన్ని రోజులు నేను ప్రయత్నాలు చేశాను కదా, ఒకసారి చర్చికి వెళ్దామని చెప్పి జీవితంలో మొదటిసారి, లైఫ్లో ఫస్ట్ టైం మా వంశంలో ఎవరైనా చర్చి గడప తొక్కారు అంటే అది మా తల్లిగారే. ఒక ఆదివారం రోజున ఇలాగే అమ్మ చర్చిలోకి వచ్చి కూర్చుంది. ఆమె ఏ రోజైతే చర్చిలోకి వచ్చి కూర్చుందో అదే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట ఆమె ప్రస్తుత పరిస్థితికి తగిన విధంగా ఉన్నాయి. ఆశ్చర్యపోతుంది. అరే, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ వ్యక్తి మాట్లాడే ప్రతి మాట కూడా నా జీవితానికి, నా కుటుంబానికి తగ్గట్టుగా ఉన్నాయేంటి? ఏడుస్తుంది, చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది. యేసయ్యా నన్ను క్షమించు, నువ్వు ఇంత గొప్ప దేవుడు అని ఇంతవరకు నాకు ఎవరు కూడా చెప్పలేదు. నేను నీ దాసుడితో ఏమీ చెప్పకుండానే నీ దాసుడి ముఖాంతరం నుండి నాతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు ఈరోజు నాకు అర్థమైంది. ఇక నుంచి నేను విడిచిపెట్టను, నా పిల్లలతో నీ పట్ల నమ్మకంగా ఉంటాను ఆయన అని చెప్పి చర్చికి వెళ్ళిన కొన్ని వారాల్లోనే నా తల్లి లోక రక్షకుడిని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. అలా అమ్మ తర్వాత మెల్లమెల్లగా మేమందరం కూడా సత్య మార్గాన్ని గ్రహించాము. శ్రమ కలుగుట నాకు
మేలాయను. నా తల్లి ఎన్నో శ్రమలు పడింది. క్రీస్తులోకి రాకముందు శ్రమలు పడింది, క్రీస్తులోకి వచ్చాక కూడా శ్రమలు పడింది. ఆ శ్రమల్లో మా అమ్మ యేసేని విడిచిపెట్టకుండా ఓర్పుగా ధైర్యంగా ఉన్నందున ఈరోజు నా కుటుంబంలో జరిగిన మేలేంటో తెలుసా? 1995లో మా అమ్మగారు బాప్తీసం తీసుకున్నారు. ఇదే సంవత్సరం అంటే అమ్మ రక్షించబడి ఎన్నాళ్ళయింది? 95, 25. నేనే లెక్కల్లో వీక్ అనుకుంటే నాకన్నా వీక్లా ఉండదు. ఎన్ని సంవత్సరాలు? 30 years, 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్లలో మా ఇంట్లో జరిగిన మేలులు ఏంటో తెలుసా? ప్రస్తుతం మా అక్కకి పెళ్ళైపోయింది, ఆమెకి 2 కొడుకులు, 3 అన్నలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి 2 పిల్లలు. నా కుటుంబంలో అమ్మ రక్షించబడింది, 3 అన్నయ్యలు రక్షించబడ్డారు, నేను రక్షించబడ్డాను. నాకు మొత్తం 3 అన్నయ్యలు అని చెప్పాను కదా. మా పెద్దన్నయ్యని కూడా దేవుడు సేవకుడుగా వాడుకుంటున్నాడు. చివరి సంతానమైన నన్ను దేవుడు ఒక ఇవాంజలిస్ట్గా వాడుకుంటున్నాడు. నా తల్లికి పుట్టిన 5 సంతానంలో 2 దేవుడు సేవకులుగా దీవించాడు. చౌదరి కుటుంబంలో పుట్టిన మేము క్రీస్తుని మా సొంత రక్షకుడిగా అంగీకరించి నేటికి 30 సంవత్సరాలు అయిపోయింది. మీరు అడగొచ్చు, అంజలి మీరు యేసుప్రభుని నమ్ముకొని 30 ఏళ్ళయిందా? ఈ 30 ఏళ్లలో మీకు అన్ని సుఖాలేనా, ఆనందాలేనా, సంతోషాలేనంటే నేనేమంటాను తెలుసా? లేదు. ఈ 30 ఏళ్లలో మాకు అనారోగ్యం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, కుటుంబ కలహాలు వచ్చాయి, తట్టుకోలేని శ్రమలు వచ్చాయి. కానీ ఎన్ని వచ్చినా మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు, పిలచినవాడు నమ్మదగినవాడు. ఒకప్పుడు యేసుని నమ్ముకోకముందు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న ఈ 30 ఏళ్లలో మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నేను నా కుటుంబం చెప్పే మాట ఏంటో తెలుసా? యెహోవా ఈరే. అర్థం ఏంటి యెహోవా ఈరే అంటే? యెహోవానే చూసుకుంటాడని చెప్పి 30 ఏళ్లుగా దేవుడి మీద ఆధారపడుతూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు నాకు నా కుటుంబానికి ఏమీ లేకపోయినా, అన్నీ ఉన్న దేవుడికి స్తోత్రం, ఏమీ లేకపోయినా దేవుడి స్తోత్రం అని చెప్పి ముందుకు విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నాం. ఇక్కడున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారా, అంజలి నేను యేసుప్రభుని నమ్ముకున్నాను కానీ నా దగ్గర ఏమీ లేదు అంజలి అని చెప్పి మీలో ఎవరైనా అనుకుంటున్నారా? ఒక మాట చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. దీనిలో నుండి నీ 7 వారాల నగలు నీతో వచ్చేస్తాయి. నీ బ్యాంక్ బ్యాలెన్స్లు, నీ స్థలాలు, పొలాలు నీతో వచ్చేస్తాయి అని మీ బైబిల్లో ఉందా? ఏమనుంది మరి? మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి 1 రూపాయి కూడా మన వెంట రాదు. ఆఖరికి నువ్వు పెట్టుకున్న ముక్కు పుల్లతో సహా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. రామకృష్ణాపురం గ్రామములో మైకి ద్వారా అయిన మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరా వినండి. మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకెళ్ళము. మనిషి అనేవాడు మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి చివరికి ఏమైపోవలసిందే? మన్నైపోవలసిందే. ఆత్మ దేవుడి దగ్గర చేరాల్సింది. అందుకే ఈ రాత్రి రామకృష్ణపురం గ్రామంలో ఉన్న మిమ్మల్ని అందరి దేవుడు అడుగుతున్న మాట, నీకు యేసు కావాలా, కాసు కావాలా? బయట ఉన్నవాళ్ళు ఏసా కాసా వినపడట్లేదు. నాకు ఏసే కావాలి అన్నవాళ్ళు 2 చేతులు ఆకాశపై చూపించి బిగ్గరగా చప్పట్లు కొడుతూ కనపరచండి. నిత్య జీవాన్ని ఇచ్చే ఏసే నాకు కావాలి అన్నవాళ్ళు మనసారా చప్పట్లు కొట్టాలి. మనం వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ కూడా తీసుకొని పోలేము. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఇక్కడున్న మనం అందరము కూడా ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. పర్మనెంట్గా ఎవరైనా ఉండేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? నో బడీ హియర్. ఇక్కడున్న మనం అందరము కూడా ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించాల్సిందే. కాకపోతే కొంచెం ముందవుతుంది, కొంచెం వెనక అవుతుంది, అంతే వ్యత్యాసం. మరి దేనికోసం నీ ఆరాటం, దేనికోసం నీ పోరాటం, దేనికోసం నీ పరుగు, దేనికోసం నీ చింత? నువ్వు వచ్చినప్పుడు ఏమీ తేనప్పుడు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళినప్పుడు మధ్యలో వచ్చింది మధ్యలోనే ఉండిపోతుంది కదా. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోతే ఎలాగా? నేను సంపాదించిందంతా నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అన్నవాళ్ళు మీ చేయి చూపించండి. ఉన్నారు ఎవరైనా? అది సాధ్యం కాదు. నువ్వు ఏమీ తేనప్పుడు నువ్వేమీ తీసుకెళ్ళలేవు, మధ్యలో వచ్చింది మధ్యలోనే ఉండిపోతుంది. మరి దేనికోసం పరిగెడుతున్నావో ఆలోచించిన ప్రియ సహోదరి సహోదరుడా.
ఒకవేళ ఈ నా మాటలు వింటున్న మీలో ఎవరైనా అంజలి శ్రమ కలుగుట నాకు మేలైనని చెప్పి ఒక చిన్న మాట తీసుకొని గంట సేపు బాగా మాట్లాడావు, కానీ ఎన్నాళ్ళు ఈ శ్రమలు? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? యేసు ప్రభుని నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాను, ఇంకెంతకాలం నా శ్రమ నాకు మేలయ్యేది అనే ప్రశ్న మీలో ఉంటే, ఇక్కడున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ ఉండి ఉండవచ్చు, కానీ నీకున్న శ్రమ ఎంతకాలమో దేవుడే బైబిల్ ద్వారా నీతో చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట. 1 పేతురు 5వ అధ్యాయం. చక్కగా నీకే శ్రమ ఉందో, ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో నాకు తెలియదు, కానీ యేసయ్య చాలా స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు, నీ పక్కన వాళ్ళతో కూడా కాదు. నువ్వు చక్కగా బైబిల్ తీసి ఆ మాట చూడు. నీకున్న శ్రమ ఎంతకాలం? 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఎంతకాలం అంట? కొంచెము కాలము నువ్వు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో నీ కుటుంబంలో శ్రమ ఎంతకాలం అని యేసే చెప్తున్నాడు నీకు? కొంచెం కాలం. ఏ శ్రమ ఉందో నాకు తెలియదు, కానీ నీకున్న శ్రమ, నీకున్న బాధ, నీకున్న కష్టం కొంచెం కాలమే. ఆ కొంచెం కాలం కనుక నువ్వు ఓర్పుగా ధైర్యంగా ఉంటే తర్వాత దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని శాశ్వతమైన ఆనందంలోకి తీసుకెళ్తాడు. ఈ రాత్రి రామకృష్ణాపురం గ్రామంలో మైక్ ద్వారా నా మాటలు వింటున్న మీలో ఎవరైనా, అంజలి నేను ఘోర పాపిని, నేను ఎన్నో తప్పులు చేశాను, నేనంటే నా కుటుంబానికి నచ్చదు, నేనంటే నా వీధిలో ఎవరు ఇష్టపడరు, నేనంటే అసలు మా గ్రామానికే ఇష్టం లేదు, ఎందుకో తెలుసా, నేను చాలా తప్పులు చేశాను. ఇలాంటి తప్పులు చేసిన తప్పుడు మనిషిని నువ్వు ప్రకటిస్తున్న యేసయ్య ప్రేమిస్తాడా అనే ప్రశ్న మీలో ఎవరైనా నన్ను అడిగితే దానికి నా సమాధానం ఏంటో తెలుసా? ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? నా యేసయ్య వచ్చింది నీతిమంతుల కోసం కాదు, నా యేసయ్య వచ్చింది పరిశుద్ధుల కోసం కాదు, నా యేసయ్య వచ్చింది నీలాంటి నాలాంటి పాపుల కోసమే. ఈరోజు నేను ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను కదా, ఐఎమ్ సో గ్రేట్ పర్సన్ అని నేనేం చెప్పను. నేను కూడా ఒకప్పుడు దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిని. ఐ వాజ్ ఎ సిన్నర్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఐ వాజ్ ఎ సిన్నర్. ఒకప్పుడు నేను కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిని, కానీ ఈ పాపిని పరిశుద్ధపరిచింది లోక రక్షకుడైన యేసయ్య రక్తం. ఈరోజు ఈ రామకృష్ణాపురం గ్రామములో మరి మీ అందరి ముందు ఒక హిజ్రా గుండెల మీద చెయ్యేసుకొని ధైర్యంగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ క్షణం నేను కన్ను మూసినా మరుక్షణం పరలోకంలో కన్ను తెరుస్తాను అన్న నమ్మకం నాకుంది. ఈ నమ్మకం నాకు ఏది ఇచ్చిందో తెలుసా? నేను పొందుకున్న రక్షణ. ఎప్పుడైతే యేసుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించానో నాలో నాకే తెలియని ధైర్యం, ఉత్సాహం, సంతోషం, నా చుట్టూ ఏం జరుగుతున్నా నా యేసయ్య చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. ఈ నమ్మకం నీకుందా? ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే ఎక్కడుంటావు? ఎక్కడుండాలనుకుంటున్నావు? పాతాళమా, పరలోకమా? కొంతమంది అంటూ ఉంటారు, చస్తే పేడ విరగడైపోద్దని చెప్పి. చస్తే పేడ విరగడవదు, అసలు స్టోరీ అప్పుడే మొదలవుద్ది. మరణం నీ దేహానికే, నీ ఆత్మకి మరణం లేదు. లోకం ఏమంటుందో తెలుసా? లోకంలో కొంతమంది ఏమంటారో తెలుసా? చావు అంటే నాకు భయం లేదండి, చావుకి నేను భయపడను అంటుంటారు. కానీ ఆ చావు దగ్గరికి రాగానే ఆ వ్యక్తి ఏమనుకుంటాడో తెలుసా? ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగుండు, ఇంకొక రోజు బ్రతికితే బాగుండు కదా, ఒక గంట బతికితే బాగుండు కదా అని చెప్పి ఆ వ్యక్తి తహతహలాడుతూ ఉంటాడు. బికాజ్ మరణించిన తర్వాత అంతా అయిపోతుంది, నేను ఎక్కడికి వెళ్తాను, నాకేం జరుగుతుంది అని ఆలోచనల మధ్యలో ఆ వ్యక్తికి బ్రతకాలనే ఆశపడుతుంది. కానీ క్రీస్తుని నమ్ముకున్న నీకు నాకు ఉన్న ఫుల్ క్లారిటీ ఏంటో తెలుసా? మనం మరణించినా ఒకరోజు ఖచ్చితంగా తిరిగి లెగుస్తాము. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి యేసయ్యకి. యేసు ప్రభుని నమ్ముకున్న నీకు నాకు ఉన్న ఫుల్ క్లారిటీ ఏంటంటే మనం మరణించినా ఖచ్చితంగా ఒకరోజు తిరిగి లెగుస్తాము. దేవుని ఇల్లైన పరలోకంలో మనమందరము కూడా దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా యుగ యుగాలు ఆయనతో కలిసి నివసిస్తాము. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం క్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవులుగా మనకి మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ రక్షణ నీకు కావాలా? అంజలి, రక్షణ పొందాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి? రక్షణ పొందాలంటే నువ్వేం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా. రక్షణ పొందాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఒకే ఒక మాట చూపిస్తాను, ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. చూడండి ఆ చివరి మాట ఏంటో. రోమిలకు రాసిన పత్రిక, రక్షణ పొందాలంటే నువ్వేం చేయాలి? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అయితే ఒక మాట, కొంతమందికి బైబిల్ భాష అర్థం కాదు కాబట్టి నేను మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. రక్షణ పొందాలంటే నువ్వేం చేయాలి అంటే, నువ్వు ఉన్న చోటే మనస్ఫూర్తిగా యేసే దేవుడి కుమారుడు, ఆయన నేను చేసిన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి నేను పొందాల్సిన శిక్షను ఆయన పొంది నా కోసం ఆయన కలువరిగిలో రక్తపు ముద్దగా మారి మరణించి 3వ రోజు సజీవంగా తిరిగి లేచి ఆయన పరలోకంలో నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు అని నువ్వు ఉన్న చోటే మనస్ఫూర్తిగా నమ్మగలిగితే నన్ను రక్షించుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా రక్షించుకుంటాడు. యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. రక్షకుడా అంజలి, రక్షకుడు ఎవరికి అవసరం? ఒక రోగికి ఒక డాక్టర్ అవసరం ఎంతైతే ఉందో, ఒక పాపికి ఒక రక్షకుడు అవసరం కూడా అంతే ఉంది. పాప అంటే ఎవరంజలి? చాలామంది అంటూ ఉంటారు నాతో, కొంతమంది అడుగుతూ ఉంటారు, మీ క్రైస్తవులు ఎప్పుడు కూడా పాపులు అంటారు కదా, పాప అంటే ఎవరు? ఈరోజు ఆ ప్రశ్న మీలో ఎవరికైనా ఉంటే జాగ్రత్తగా వినండి. పాపి అని ఎవరిని అంటారో తెలుసా? దేవుడు మనిషిని ఎంతో ఇష్టముతో తన పోలికలో తన హస్తాలతో చేసుకొని ఆ మనిషికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాన్న, నేను ఈ లోకాన్నంతా నా నోటితో చేశాను, కానీ నిన్ను మాత్రం నా చేతులతో నా స్వరూపంలో చేసుకున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం బంగారం, నువ్వేం చేయాలో తెలుసా? నాకు నచ్చినట్టుగా జీవిస్తే చాలు అని దేవుడు మనిషికి చెప్పడం జరిగింది. ఆ మనిషి ఏం చేశాడు? దేవుడి పోలికలో చేయబడి, దేవుని హస్తాలతో చేయబడి ఆ మనిషి ఏం చేశాడో తెలుసా? దేవుడికి నచ్చినట్టుగా జీవించకుండా తనకు నచ్చినట్టుగా జీవిస్తూ దొంగతనం, వ్యభిచారం, మోసం, హత్య, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఉన్నవి లేనివి పుట్టించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఆ మనిషి దేవుడికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. ఏ మనిషి అయితే దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ తప్పులు చేస్తాడో ఆ మనిషిని ఏమంటారు? పాపి అని అంటారు. బయట ఉన్న వాళ్ళకి కావచ్చు, లోపల ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇక్కడున్న మనందరికీ తెలిసిన ఒక నిజమేంటో తెలుసా? మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. మరి మనలో తప్పు చేయని వాళ్ళు ఎవరు చెప్పండి? తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలా వద్దా? ఖచ్చితంగా పడాలి. మరి మనలో తప్పు చేయని వాళ్ళు ఎవరు? అలా తప్పు చేసిన మనిషి నరకానికి వెళ్ళకూడదని చెప్పి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అయ్యో నా స్వరూపంలో చేసుకున్న నా కుమార్తె, నా కుమారుడు నాకు వ్యతిరేకంగా జీవిస్తూ తప్పులు చేస్తూ వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతున్నారు, అలా జరగడానికి వీల్లేదు. ఏ తండ్రి కూడా తన పిల్లలు తప్పు చేస్తే మరణశిక్ష వేసే విధంగా ఏ తండ్రి ఏ పిల్లల్ని శిక్షించడు. దేవుడు కూడా అది ఆలోచించాడు. నా కుమారుడు, నా కుమార్తె తప్పులు చేసి వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, అలా జరగడానికి వీలేదని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఏకైక కుమారుడిని యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. ఆ యేసయ్య ఎందుకు వచ్చాడు? నువ్వు నేను చేసిన తప్పులకు పొందాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన మన కోసం రక్తం చిందించాడు. మనకున్న గ్రంథాలన్నీ ఘోషించి చెప్పే మాట ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణం పాప వినాశనం. ఏంటిది? రక్త ప్రోక్షణం పాప వినాశనం. ఈ మాట నేను చెప్పట్లా, మనకున్న గ్రంథాలని ఘోషించి చెప్పే మాట. దాని అర్థం ఏంటంటే రక్తము చిందించబడితేనే మనిషి చేసిన పాపాలకి లేక తప్పులకి విముక్తి కలుగుతుంది. మరి మనం చేసిన తప్పులకి రక్తం చిందించింది ఎవరు? చప్పట్లు కొట్టు గట్టిగా దేవుడికి. మనిషి చేసిన తప్పులకి రక్తం కార్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టింది యేసయ్య. అప్పుడు ఆ యేసయ్య మనకేమవుతాడు? రక్షకుడు. ఎవరైతే యేసయ్య నువ్వే నా రక్షకుడివి, నేను ఈ లోకంలో ఎన్నో తప్పులు చేశాను, అసలు నేను చేసిన తప్పులకి నేను ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవాల్సిందే, అన్ని తప్పులు చేశాను నేను, కానీ నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, నన్ను రక్షించడానికి నువ్వు బలి అయ్యావు, నువ్వే నా రక్షకుడు యేసయ్య అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో ఆ వ్యక్తికి నరకానికి వెళ్ళే అవసరము ఉండదు. రామకృష్ణాపురం గ్రామములో మైకు ద్వారా అయిన మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరా వినండి. ఫైనల్గా ఒకే ఒక మాట చెప్తాను, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఇహలోకంలో మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న శక్తిని బట్టి, తనకున్న స్థితిగతులను బట్టి ఆ మనిషికి ఏవైనా చెప్పుకునే అవకాశం ఉంది ఈ ఇహలోకంలో. కొంతమంది నేను జ్ఞానిని అంటుంటారు, కొంతమంది నా అంత గొప్పవాడు ఈ లోకంలో ఎవరూ లేరు అంటుంటారు, కొంతమంది ఈ లోకంలో నేనే దేవుణ్ణి అని చెప్పుకునేవారు కూడా లేకపోలేదు. అయితే ఎవరైనా ఒక వ్యక్తి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అంటే అసలు ఆ వ్యక్తి
దేవుడా కాదా అని నిర్ణయించేది ఏది? మీరు చెప్పండి. నా ప్రశ్న అర్థమైందా? లేదంటే ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నారా? మళ్ళీ అడుగుతాను, జాగ్రత్తగా విని నాకు సమాధానం చెప్పాలి, సరేనా? ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నేనే దేవుణ్ణి అని ఈ లోకంలో చెప్పుకుంటున్నాడు అంటే అసలు ఆ వ్యక్తి దేవుడా కాదా అని నిర్ధారించేది ఏది? మరణం. ఏంటిది? మరణానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నువ్వు ఎంత గొప్ప అందగాడివైనా, ఎంత గొప్ప అందగత్తివైనా, మిస్ వరల్డ్, మిస్టర్ వరల్డ్ అంటుంటారు కదా, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో నువ్వు ఎంత గొప్ప ధనవంతుడివైనా, ఎంత గొప్ప జ్ఞానివైనా ఒకరోజు ఖచ్చితంగా మరణానికి తలవంచాల్సిందే. ఆ మరణం చెప్పే మాట ఏంటో తెలుసా? ఏయ్, నువ్వు ఎవరివైనా సరే ఒకరోజు నా మాట వినాల్సిందే, నాకు లోబడాల్సిందే అంటుంది మరణం. కానీ అలాంటి మరణాన్ని సైతం తనకు లోపరుచుకోగలిగిన వాడు, అలాంటి మరణాన్ని కూడా, పూర్తిగా వినండి, పూర్తిగా విని చప్పట్లు కొట్టండి. అలాంటి మరణాన్ని, మీకు ఆగట్లేదు, దేవుడి మీద ప్రేమ ఎక్కువైపోయింది మీ అందరికీ. అలాంటి మరణాన్ని సైతం తనకు లోపరుచుకోగలిగిన వాడు, అలాంటి మరణాన్ని కూడా తనకు తల వంచుకునేలా చేసుకోగలిగిన వాడు, అది ఈ లోకములో మన యేసుకి మాత్రమే సాధ్యమైంది. ఈ భూమి మీద వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, ఈ భూమి మీద వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరికీ జయంతి ఉంది, వర్ధంతి ఉంది. కానీ తిరిగి లేచిన 3వ దినం, అదే పునరుద్ధాన దినం, నేను ప్రకటిస్తున్న యేసయ్యకి మాత్రమే ఉంది. ఆయన మరణాన్ని గెలిచాడు. ఈ రాత్రి నిన్ను కూడా గెలిపించగల సమర్థుడు. లోకం ఏమంటుందో తెలుసా? అందరిలాగే యేసయ్య పుట్టాడు, అందరిలాగే యేసయ్య మరణించాడు, కానీ యేసయ్య లేచినట్టుగా అందరూ లేవలేదు. గొట్టాలు చప్పట్లు యేసయ్యకి గట్టిగా. రామకృష్ణాపురం గ్రామములో మైకు ద్వారా నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. బ్రతుకున్న మనిషికి బ్రతుకున్న దేవుడే కావాలి. నేను ప్రకటిస్తున్న యేసయ్య చావును గెలిచిన సజీవుడు, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడు. బ్రతికున్న నీకు నాకు బ్రతికున్న దేవుడే కావాలి, బ్రతుకున్న మనిషికి బ్రతుకున్న దేవుడే కావాలి. నేను ప్రకటిస్తున్న యేసయ్య చావుని గెలిచిన సజీవుడు, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడు. ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈరోజు ఈ గ్రామానికి తెలియచేయాలని ఇక్కడ సత్యానందం గారు కావచ్చు, సేవకులు కావచ్చు, వీళ్ళందరి ప్రయాస ఒకటే, ఈ గ్రామం సత్యాన్ని గ్రహించాలనే ఉద్దేశంతో మరి సేవకులైనా దేవుడైనా ఈరోజు నన్ను మీ మధ్యలో ఉంచడం జరిగింది. విత్తబడిన ఈ వాక్యము మన అందరి జీవితాల్లో ఫలించును గాక. ఏ వాక్యమైతే దేవుడు మీ హృదయాల్లో నాటాడో ఆ వాక్యము అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా దేవుడు మీ హృదయంలో దాన్ని అంతం వరకు భద్రపరచును గాక. మీరు నామకార్థమైన భక్తి చేయకుండా దేవుడికి ఇష్టమైన భక్తి చేస్తూ మీ జీవితంలో ఏం జరిగినా మీరు కుడికైనా ఎడమకైనా తొట్టిల్లకుండా అంతం వరకు దేవుడి కోసం నమ్మకంగా జీవించి జీవగ్రంథంలో మీ పేరు లిఖించబడే విధంగా, పరలోకంలో మీరు స్థానం సంపాదించుకునే విధంగా అట్టి ఆత్మీయత దేవుడి రాత్రి మీకు దయచేయును గాక. మరి ఇంకా చెప్పడానికి చాలా విషయాలే ఉన్నాయి, సమయం చాలా అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. నా గురించి, నా పరిచయం గురించి మీరందరూ ప్రార్థన చేయాలి. ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తారు? థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్. ఏముందండి నా జీవితం? ఒక హిజ్రాగా నాకు పెళ్ళి, పిల్లలు ఇలాంటివి ఏవి కూడా లేవు. బ్రతికినంతకాలం ఈ దేహం ఎవరి కోసం? దేవుడి కోసం. నేను చేస్తున్న ఈ సువార్త పరిచర్యలో దేవుని కృపతో పాటు మీ అందరి ప్రార్థన నాకు చాలా అవసరం. అంజలి, నువ్వు ప్రార్థన చేయమన్నావు కదా, దేనికోసం ప్రార్థన చేయమంటావంటే నా విషయంలో ఒకే విషయంలో ప్రార్థన చేయండి. ఏంటంటే బైబిల్ చెప్తున్న మాట, కార్య ఆరంభము కన్నా కార్య అంత ముఖ్యమంట. ఇది బైబిల్ చెప్తున్న మాట. అయితే అంజలి మొదలు కన్నా అంజలి ముగింపు బాగుండాలి, అంజలి ఆరంభం కన్నా అంజలి అంతం బాగుండాలి. స్టార్టింగ్ అందరికీ బాగుంటుంది, అవునా కదా? స్టార్టింగ్ అందరికీ బాగుంటుంది, కానీ అంతం వరకు నమ్మకంగా నిలబడాలి, అది చాలా ముఖ్యం. ఈ రోజులో కొంతమంది నేను చూస్తున్నాను, దేవుడు వాళ్ళకి ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. నాకు చాలా బాధ అనిపించి దేవుడిని ఒకటే అడిగాను, అయ్యా అలాంటి బ్రతుకు నాకు వద్దు, నీకోసం నేను అంతవరకు నమ్మకంగా పనిచేయాలని చెప్పి. కాబట్టి మీలో ఎవరైనా నా కోసం ప్రార్థన చేయాలి అనుకుంటే ఒకే విషయంలో ప్రార్థన చేయండి. అంజలి అంతవరకు దేవుడి కొరకు నమ్మకంగా పని చేయాలి. దేవుడు ఆమెను ఎంత ఉన్నతంగా దీవించినా ఆమెను దేవుడు లేపిన గతాన్ని ఎప్పుడూ ఆమె మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం మన గతాన్ని మర్చిపోతామో మనలో గర్వం వచ్చేస్తుంది. సౌలు పడిపోవడానికి కారణం అదే. గాడిదలు తప్పపడుతుంటే అభిషేకించి సింహానం ఇచ్చాడు. ఆ మహానుభావుడు ఏం చేశాడు? తోక జాడించాడు. పోరా అన్నాడు, సౌలుని దింపాడు. ఎవరినెక్కిచ్చాడు? దావీదునెక్కిచ్చాడు. నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు 100 మంది ఆయనకి, కానీ మనకు మాత్రం ఆయన ఒక్కడే. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆయన మనకి ఇచ్చిన స్థితిని జాగ్రత్తగా
కాపాడుకోవాలి. దేవుడు నా జీవితాన్ని వెలిగించాడండి. నిజంగా ఎప్పుడో మట్టిలో మట్టైపోవలసిన జీవితం నాది. నా కళ్ళ ముందు నేను ఒకప్పుడు ట్రైన్లలో భిక్షాటం చేస్తున్నప్పుడు నా కళ్ళ ముందే ఎంతోమంది హిజ్రాలు ట్రైన్ కింద పడి చనిపోయారు. నా కళ్ళ ముందు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు హిజ్రాలు, అనారోగ్యాలతో చనిపోయారు. దాంతో పోల్చుకుంటే నేను కూడా ఎప్పుడో మట్టిలో మట్టైపోవలసిన జీవితాన్ని దేవుడు నా జీవితాన్ని వెలిగించాడు కాబట్టి నా జీవితం ఆయనకి అంకితం చేస్తూ నేను ముందుకెళ్తున్నాను. నాకున్న ఒకే ఒక గురి ఏంటో తెలుసా? నరకమంతా ఖాళీగా ఉండాలి. అర్థమైందా? నరకమంతా ఖాళీగా ఉండాలంటే అర్థం ఏంటి? పరలోకం నిండిపోవాలి. కొట్టు చప్పట్లు మరి గట్టిగా దేవుడికి. నాకున్న ఒకటే ఒక గురి ఏంటంటే నరకమంతా ఖాళీగా ఉంచాలనే ప్రయత్నంతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. దేవుడి చిత్తం అయితే మళ్ళీ మీ మధ్యలోకి రావాలా వద్దా? రావాలంటే చేతులు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా దేవుడు రాకడ ఆలస్యమైతే మళ్ళీ మీ మధ్యలోకి వస్తాను. పాపం సత్యానందం గారికి ఈ ఏరియాలో బయట మీటింగ్ చేయాలనే ఆశ, కానీ దేవుడు కొంచెం ఇలా జరిగించాడు. పర్వాలేదు, దేవుడు మళ్ళీ మనకి ఇంకొక అవకాశం ఇస్తాడు. నిజంగా ఆయనకున్న భారము నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి సేవకుడు కొన్ని ఆత్మలైనా రక్షించబడాలనే ఉద్దేశంతో ఎంతో భారంతో పరిచయం చేస్తున్నారు వాళ్ళు. వారిని బట్టి చప్పటి గుర్తు నేను కనపరచండి. దేవుడు తప్పకుండా అవకాశం కల్పిస్తే మళ్ళీ ఇంకొక సభలో మనం ఖచ్చితంగా కలుసుకుందాము. వాస్తవానికి సమయం ఉంటే నేను నా సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, బట్ సమయం లేదు. చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. మరి ఇప్పటివరకు మీరు విన్నది పార్ట్ 1. ఇప్పటివరకు మీరు విన్నది 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం చెయ్యి చాపిన ఈ అంజలి, సినిమా పాటలకి ఒకప్పుడు డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికిన ఈ అంజలి. నేను సేవకు రాకముందు నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గం లేక మన తెలంగాణ కల్చర్ బతుకమ్మ పండుగలు, బోనాల పండుగలు అంటారు. ఆ బతుకమ్మ పండుగలో, బోనాల పండుగల్లో సినిమా పాటలకి డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికింది ఈ అంజలి సేవకి రాకముందు. మరి ఒకప్పుడు భిక్షాటం చేసిన అంజలి, ఒకప్పుడు డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికిన అంజలి ఈరోజు ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుడి సేవ ఎలా చేయగలుగుతుంది? బెగ్గర అంజలిగా మిగిలిపోవాల్సిన నా జీవితాన్ని దేవుడు డాక్టర్ అంజలిగా ఎలా మలిచాడు? నా కుటుంబం ఉన్నా నేను ఒక్కదాన్నే హైదరాబాద్లో 17 సంవత్సరాలుగా ఎందుకుంటున్నాను? ఒక చౌదరి కుటుంబంలో పుట్టిన నేను నా కుటుంబానికి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది అనే నా అద్భుతమైన సాక్ష్యాన్ని మళ్ళీ మీ మధ్యలోకి వచ్చినప్పుడు చెప్తాను. ఏంటి ఇప్పుడే చెప్పేనా? ఇప్పుడే చెప్పేయండి అన్నవాళ్ళు చేయి చూపించండి. మీ ఆశ బంగారం కాను, బయట వాళ్ళు కూడా ఆగట్లేదుగా. సరే, ఇప్పుడే చెప్పండి అన్నారు కదా, ఒక మాట చెప్తాను. జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ 3 పూట్లకి 3 గోళీలు ఇచ్చాడు. ఆ జ్వరం త్వరగా తగ్గాలని చెప్పి 3 పూట్ల గోళీలు ఒకే పూటలో వేసుకుంటే ఏం జరుగుద్దక్క? కొండనాలకి మందేస్తే ఊననాలి కూడదు. కాబట్టి ఏ పూటకి ఆ పూటే చాలు. ఇప్పుడు కలిపిన దేవుడు మళ్ళీ త్వరలోనే కలుపును గాక. మరి అవకాశం కల్పించిన మరి దైవజనులు సత్యానందం గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముందుకు కృతజ్ఞతలు తెలియజేసేసి అందరికీ, ఎందుకంటే కృతజ్ఞతలు తెలియజేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి సత్యానందం గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాకు చక్కటి వసతినిచ్చి మంచి ఆతిథ్యం ఇచ్చిన బ్రదర్ సైమన్కి, వారి సతీమణి మరి సిస్టర్ కరుణకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంఘములో వాస్తవానికి దేవుని దాసులు ఒకటి తలంచారు, దైవం ఇంకొకటి తలంచి ఈ సంఘములో మరి డేవిడ్ గారి సంఘంలో ఈ రకంగా మిమ్మల్ని దేవుని గణపరచడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దైవజనులు డేవిడ్ గారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు, వచ్చిన సేవకులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి సేవకుల్ని బట్టి చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. ఎందుకు అంజలి సేవకుల్ని బట్టి చప్పట్లు కొట్టమన్న దేవుడి కంటే, ఈరోజు ఒక హిజ్రానైన నేను అనేక సంఘాలలో అనేక మీటింగ్స్లో వాడబడుతున్నాను అంటే దేవుని కృప తర్వాత ఇలాంటి ఎంతోమంది సేవకులు క్రీస్తు ప్రేమతో నన్ను అంగీకరించబడ్డే ఈరోజు గడిచిన 10 సంవత్సరాలుగా అంజలి సంఘాల్లోనూ మీటింగ్స్లోనూ కనబడుతుంది. కాబట్టి సేవకులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు నేను మాట్లాడిన ప్రతి మాట ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసేకి మాత్రమే కలుగును గాక. ఆయన మాత్రమే హెచ్చబడాలి, నేను తగ్గబడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బోటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు లేచి నిలబడితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా
నీవు నాతో నుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. చప్పట్లు కొడుతూ చోటే అభిషేకము నాకిచ్చావే, వెలివేయ పడిన స్థలములు నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకము నాకిచ్చావే, వెలివేయ పడిన స్థలములు నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, పాడాలి. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఓడిపోనయా, పాడదామా. నా పక్షానుండగా నేను కుంగిపోనయ్యా, నీవు నాతో నుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. పాడాలి. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నాతో నుండగా.